గారికి మెరుగు వచ్చిన సాగుంది. అలాగే మేము కూడా మా 10 రూపాయలు పొందుతాం. ఫాస్ట్ గా నాకు వేరే పరిచయం చేశారు. అయినా మళ్ళా ఒకసారి నాకు ఏమీ పరిచయం చేస్తున్నాను. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఫాస్ట్ గా నా టెస్ట్ మనీ మీద నాకు కాల్ చేశారు. అయితే ఇక్కడికి నన్ను టెస్ట్ మనీ చెప్పడానికి పిలిచారు, మార్కెట్ చెప్పడానికి పిలిచారు. ఫాస్ట్ గా నాకు చెప్పలేదు, నేను కూడా ఫాస్ట్ గా లేదు. కారణం ఏంటంటే మేమిద్దరం మాట్లాడకపోయినా దేవుడికి ఖచ్చితంగా ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం మాత్రం జరుగున కాదు, దానికి ఖచ్చితంగా నేను నమ్ముతాను. ఎందుకంటే దేవుడు నన్ను ఏ ప్రాంతంలోకి తీసుకువెళ్ళినా, ఎక్కడికైనా వెళ్ళినా ఊరగా నన్ను ఎప్పుడు తీసుకురాలేదు. దేవుని యొక్క ఉద్దేశం ఆ మోసపని ఉంటేనే దేవుడు నాకు తీసుకెళ్తుంది. ఇది నా యొక్క విశ్వాసం. సరే, మొదటిగా నా సాక్ష్యాన్ని కొంచెం క్లుప్తంగా చెప్పి తర్వాత నేను కొన్ని విషయాలు వాక్యంగా చెప్తాను. నా పేరు శ్యామ్ కుమార్, పూర్తి పేరు శ్యామ్ కుమార్. మాది తెనాలి పక్కన కొల్లూరు అనే ఒక ఊరు. తెనాలి నుంచి ఇంచుమించు ఒక 20 కిలోమీటర్లు ఉండదు. అయితే మేము ముందు నుంచి కూడా యేసు ప్రభుని తెలుసుకుని వెళ్తున్నాం కాదు. అంటే యేసు ప్రభు అంటే ఎవరో తెలియని కుటుంబం నుంచి మేము రక్షించబడ్డాం. మా ఫ్యామిలీలో కానీ మాకు అంతకుముందు తరాల్లో కానీ యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళు ఎవరు లేదు. అయితే మేము యేసు ప్రభువు నమ్ముకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో కొన్ని ఏంటంటే, యేసు ప్రభువు నమ్ముకోవడానికి ముందుగా మా ఫ్యామిలీ పరిస్థితి లేకుండా చెప్తాను. ఫైనాన్షియల్ కూడా మంచి స్టేటస్ ఉన్నాము. మా యేసు ప్రభువు నమ్ముకోవడానికి ముందు ఫైనాన్షియల్ మా పొజిషన్ ఎలా ఉండేదంటే, చాలా లక్షలు వడ్డీకి బయట తిరుగుతూ ఉండేవి. చాలా మందికి అప్పులు ఇస్తూ ఉండేవాళ్ళు. మా తాతగారు బోర్లు వేస్తారు కదా, ఆ పని వేస్తారు అనమాట. కొన్ని వేల రూపాయలు రోజు సంపాదిస్తూ ఉండేవాడు. ఇలా ఉన్న క్రమంలో మంచిగా మా ఫ్యామిలీ చాలా చక్కగా సంతోషంగా చక్కగా ముచ్చటగా ఉన్న ఫ్యామిలీ ఇల్లు కట్టుకుందాం, చక్కగా బాగుంది, పరిస్థితులన్నీ బాగున్నాయి కదా అనుకుని తీర్థయాత్రకి వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకుందానికి ప్లాన్ వేసుకోవాలి. ఇలా ప్లాన్ వేసుకున్న క్రమంలో తీర్థయాత్రకు వెళ్ళడం జరిగింది. ఎప్పుడు మేము తీర్థయాత్రకు వెళ్ళామో, ఇక్కడ మా ఇంటికాడ క్లుప్తంగా చెప్పేస్తున్నాను, చాతపడి చేశారు. మీరు అనొచ్చు, ఎలా చాతపడి చేశారు, మీరు చూసారా, మీరు తీర్థయాత్రలు ఉన్నారు కదా అని. సాధారణంగా మా ఫ్యామిలీలో ఇలాంటి నమ్మకాలు లేవు. అంటే మా ఫ్యామిలీ బహు విగ్రహారాధన చేసే ఫ్యామిలీ. ఎలా విగ్రహారాధన చేసేవాళ్ళు అంటే, ఇంచుమించు 6 పటాలు మా ఇంట్లో ఉండేవి. మా ఇల్లు మొత్తం పూజ గది లాగానే ఉండేది. ఎప్పుడు కూడా నిత్యం దూపాలేస్తూ నైవేద్యాలు పెట్టేవాళ్ళు. ఇలా రకరకాలుగా మా ఇంట్లో వాళ్ళు భక్తి చేసేవాళ్ళు. కానీ దెయ్యాలు పోతారనే కాన్సెప్ట్ అసలు మా చిన్నప్పటి నుంచి చెప్తలేదు. అలాంటి మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరికి నమ్మకాలు కూడా లేవు. అయితే మేము తిరుపతి వెళ్ళిన క్రమంలో జరిగిన విషయం ఏంటంటే, మా అమ్మమ్మ గారిలో తన ప్రవర్తనలో చాలా మార్పు మాకు కనపడింది. అంటే తన ప్రవర్తనలో ఎప్పుడు లేనంత కోపం, ఎప్పుడు లేనంత దురుస్థానం మేము చూసాం. ఆ దురుస్థానం ఎలా ఉందంటే, ఒక మెంటలోడు కనుక ఏ రోజు మాట్లాడే బిహేవ్ చేస్తారు కదా, అలా బిహేవ్ చేస్తున్నారు. సరే, గొడవ అని చెప్పేసి సైలెంట్ గా ఉన్నాం. తర్వాత మా ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చి ఆయన అసలైన టార్చర్ మొదలైంది. ఆ టార్చర్ ఏంటంటే, ప్రతిరోజు రాత్రి ఆవిడ మీద ఒక దురాత్మ వచ్చేది. ఏమొచ్చేది స్పష్టంగా? దురాత్మ వచ్చేది. దురాత్మ వచ్చి జుట్టేరు పోసుకుని వంటగదిలోకి వచ్చి నడిపిస్తూ ఉండేది. ఒక్కొక్క రాత్రి అయితే ఇష్టంగా తిరుగుతూ ఉండేది. తిరుగుతా తిరుగుతా ఏం చెప్పిందంటే, నా నుంచి మిమ్మల్ని ఎవరో కాపాడలేరు, ఖచ్చితంగా మిమ్మల్ని నాశనం చేస్తాను, మీ కుటుంబం అంతా కూడా నాశనం అయిపోతుంది అని ఇట్లా మాట్లాడుతూ ఉండేది. సాధారణంగా మేము ఫస్ట్ పట్టించుకునేది, కానీ అది తీవ్రత ఎక్కువైపోతుంది. మీరు ఎవరైనా పనిచేసి వచ్చి రాత్రి నిద్రలేదు అనుకోండి, ఇంట్లో ఎలా ఉంటుంది పరిస్థితి? అవునే కదా, పొద్దుగూకులు పనిచేసింది ప్రశాంతంగా ఉండడం కోసం, డబ్బులు సంపాదించేది ప్రశాంతంగా బ్రతకడం కోసం. అలాంటి మా జీవితంలో డబ్బు ఉంది కానీ ఇంట్లో ప్రశాంతత లేదు. అలా ప్రశాంతత లేని క్రమంలో సహజంగా అరగంలో కాబట్టి చేసిన పని ఏంటంటే, అనేక మంది మానసిక దగ్గర తీసుకెళ్లారు ఆవిడ. ఎక్కడ దురాత్మ మొదలు పెడతారు, ఎక్కడ దయ్యాత్మ బాగు చేస్తారు, ఎక్కడ విడుదల దొరుకుతుందంటే అక్కడికి తీసుకెళ్ళడం స్టార్ట్ చేశారు. తీసుకెళ్ళి కొన్ని లక్షల రూపాయలు ఆవిడకి తరలేశారు. కొన్ని లక్షలు బోధ వచ్చిన తర్వాత ఆవిడ ఖర్చు పెట్టడం జరిగింది. కానీ ఎక్కడికి వెళ్ళినా సరే 4 రోజులు అంతగా బాగుండేది. ఆ ప్రవర్తనలో కరెక్ట్గా 4 రోజులు బాగుండేది. 5వ రోజు నుంచి మరలా యథావిధిగా ప్రారంభించేది, అంతకన్నా ఎక్కువైపోయేది. ఇలా ఉన్న పరిస్థితుల్లో ఈవిడ పరిస్థితి ఎలా ఉంటే, మా ఫ్యామిలీ పరిస్థితి కొంచెం ఆలోచిస్తే ఇల్లంతా రోగాలతో నిండిపోయింది. ఒక పక్కన మా తాతగారి మంచం ఉండాల్సిన పరిస్థితి వచ్చింది, ఆయన హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్కొక్క పక్కన అమ్మగారిని చూస్తే ఆవిడికి రక్తస్రావం ఆగట్లేదు.
నెలలు రక్తస్రావం జరుగుతూనే ఉంది. అలా జరుగుతున్న క్రమంలో బలహీనం అయిపోతాం. ఇలా ఉన్న సిచ్యువేషన్ లో మా ఊడి చాలా మంది చాలా సలహాలు ఇస్తూ ఉంటారు. సలహాలు అనే ఉచితమే కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే నోట్లో మాట ఏదో ఇచ్చేస్తూ ఉంటారు. అవునా కదా, మన కష్టంలో ఉన్నప్పుడు కూడా వచ్చి మనకు సహాయం చేయడు, కానీ సలహాలు ఇవ్వమంటే 100 మంది పరిగెత్తుకొస్తూ ఉంటారు. సలహాలు ఇవ్వకపో ప్రజల్లో నేర్చలేదు. అలా కష్టాలు చూసి బాధ చూసి కొంతమంది ఏమన్నారంటే మీకు చేతబడి కొంత దెయ్యాలకు పోతారు కదా, ఏం తిరుగుతారు కానీ ఇంట్లో వాస్తు ప్రాబ్లం ఉంది కాబట్టి మీకు ఈ సమస్యలన్నీ వస్తున్నాయని చెప్పారు. ఇప్పుడు సాధారణంగా సమస్యలు ఉన్న ప్రతి వాడు అసలు మార్గం ఏంటి, సమస్యల నుంచి విడుదల పొందడానికి ఆలోచించడం. ఎవడేం చెప్తే దానికోసం పరిగెత్తడానికి చూస్తారు. కానీ ఈరోజు ప్రజలు కూడా సంఘానికి వచ్చే వాళ్ళు కూడా ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే యేసు ప్రభు జీవం కలిగిన దేవుడు, సత్యమైన దేవుడు అయింది కూడా ఈ రోజు దేవుడి జీవాన్ని అనుభవించలేకపోవడానికి కారణం ఏంటంటే ఆయన వైపు కాక వ్యర్థమైన వాటి వైపు మన దృష్టిని పెట్టుకోవడం మాత్రమే. ఈ రోజు చాలా మందికి దేవుడి మీద ప్రార్థన మీద నమ్మకం ఉండదు. కానీ ఆడెవడో 2 నిమ్మకాయలు తర్వాత ఒక 8 కట్టాడు అనుకోండి, అయిపోతాం ఆ పరిస్థితి. చాలా మంది చర్చకొచ్చే వాళ్ళు వాస్తు పిచ్చి వాస్తు జాతకాలని పిచ్చిలో బ్రతుకుతూ ఉంటారు చాలా మంది. ఎందుకు నేను ఈ విషయం చెప్తానంటే మా ఫ్యామిలీలో అప్పటి వరకు ఎన్నో కష్టాలు అనిపించి అనుభవించిన తర్వాత వీళ్ళు వాస్తు వైపు తిరిగారు. వాస్తు వైపు తిరిగితే సిద్ధాంతాలు తీసుకురావడం స్టార్ట్ చేశారు. మా ఇంటి చుట్టూ కొబ్బరి చెట్లు ఉండే, వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఈ కొబ్బరి చెట్టు వల్ల మీకు దరిద్రం వచ్చి కొబ్బరి చెట్లు తీసేయండి అన్న. ఒక నిమిషం ప్రశ్న అడుగుతాను చెప్పండి. ఇప్పుడు ఆ ఇల్లు కట్టి ఇంచుమించు 20 సంవత్సరాలు లేదు. అప్పటికి 20 సంవత్సరాలు ఆ ఇంట్లో ఉన్నాం కదా, ఉన్నామా లేదా? ఆ 20 సంవత్సరాలు డబ్బు సంపాదించా, సంవత్సరం సంపాదించలేదా? ఆ 20 సంవత్సరాలు వడ్డీకి ఇచ్చామా లేదా? ఇప్పుడు ఒక సిద్ధాంతం తీసుకురాకుండా ఒక కాఫీ పని మేస్తే మీరు తీసుకొచ్చినా జరిగేది ఏంటంటే వాస్తు చూడకుండా కట్టడం. భారతదేశంలో అయితే 99.9% కంటే ప్రతి ఒక్క ఇల్లు వాస్తు రీత్యానే కట్టబడి. వాస్తు నిజంగా వాస్తవమైంది అయితే కష్టం రాకముందు మారింది, కష్టం వచ్చిన తర్వాత ఎలా మారింది? నేను ఒక విషయం చెప్పమంటారా, బైబుల్ మనకి జ్ఞానాన్ని నేర్పించింది, కానీ ఈ రోజు బైబుల్ అనుసరిస్తున్న వారు కూడా అజ్ఞానంలో బ్రతికేస్తున్నారు. ఖచ్చితంగా నేను చెప్తున్నా, అజ్ఞానంలో ఎవరు బ్రతుకుతారో వారి జీవితం అంతా చీకటమయంగానే ఉంటది. సత్యమైన దేవుడు లోకానికి ఎందుకు వచ్చాడంటే, యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను వెలుగులోకి నడిపించడానికి తప్ప చీకటిలోకి నడిపించడానికి కాదు. అర్థమైందా? వాస్తు చేతనే వాస్తు రీత్యానే భారతదేశంలో కట్టబడి ప్రతి ఇల్లు కట్టబడింది. ఏ ఇంట్లో కష్టాలు లేవు, ఏ ఇంట్లో బాధలు లేవు. మీకు ఒక విషయం చెప్పనా, అప్పుడు మాది పూరీలు ఈ మందిరంలో అంత ఉంటది, అబ్బాయి ఉన్నాడు కదా ఉంటది అంతే. కానీ ఈ రోజు మాది పెద్ద బిల్డింగ్, ఇంచుమించుగా మీ చెంచాలు ఉంటది, అటు ఇటుగా పెద్ద బిల్డింగ్. మా ఇంట్లో ఈ రోజు ఏ ఫోన్ కూడా వాసుకోండి. ఎందుకు నేను విషయం చెప్తానంటే నీ జీవితంలో వాస్తు నిన్ను ఆస్వాదించదు. నీ జీవితంలో వాస్తు వల్ల నీ జీవితంలో ఏ ప్రభావం ఉందో నీ మనసు మార్చుకుంటేనే ఖచ్చితంగా నీ బ్రతుకు మార్చబడింది. హల్లెలూయా. అర్థమైందా? మీరు కనుక నిజంగా భక్తి పనులు అయితే మీరు ఐగుప్తు లాంటి చోటుకి వెళ్ళినా సరే మీరు పెట్టిన చోట, మీరు కాలు ఊపిన చోట ఆశీర్వాదం ఉంటుంది. అర్థమైందా? యోసేపు ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తులో పని చేశాడు, శ్రమలో ఉన్నాడు. యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తు యోసేపుని బట్టి ఆశీర్వదించబడిందా లేదా? మరి రోజు నిన్ను బట్టి అనేక ప్రజలు అనేక ప్రాంతాలు దీవించబడాలంటే, నీ సంఘం నీ కుటుంబం దీవించబడాలంటే నువ్వు దేవుడికి ఇష్టమైన వ్యక్తిగా బ్రతికితే దీవించబడాలి. ఇప్పుడు మా వాళ్ళు చేసిన పని ఏంటంటే వాస్తవం చుట్టూ తిరిగారు, జాతకాల చుట్టూ తిరిగారు, కానీ ఎక్కడ మనవల వేల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన పని ఏంటంటే ఆఖరికి ఉన్న ఇల్లు అమ్మేసి తాకడి పెట్టేసి ఇళ్ళ ముఖం పోదామని పరిస్థితులకు వచ్చేసారు మా వాడు. ఇలా ఉన్న పరిస్థితుల్లో మా అమ్మగారికి రక్తస్రావం ఆగట్లా. ఎన్నో మెడిసిన్స్ వాడింది మా అమ్మ, ఆయుర్వేదం వాడింది, హోమియోపతి వాడింది. ఇక ఎక్కడ బాగైంది అంటే అక్కడ పరిగెత్తింది. మా అమ్మమ్మ గారిని కూడా నా సాక్ష్యం యూట్యూబ్ చెప్పడం మర్చిపోయాను. మానసిక సంబంధమైన వైద్యుల దగ్గర కూడా చెప్పారు, కానీ ఎక్కడా ఫలితం లేదు. ఇలా ఉన్న క్రమంలో మా అమ్మగారికి 2 సంవత్సరాల నుంచి రక్తస్రావం వచ్చింది. రక్తస్రావం తర్వాత ఆవిడ చాలా సిక్ అయిపోయిన తర్వాత డాక్టర్లు ఏం చెప్పారంటే ఇక బతకడం అసాధ్యం, కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇంటికి తీసుకెళ్ళిపోండి, ఏమన్నా ఆఖరి కోరిక తీర్చేసుకునేది అని చెప్పారు. నువ్వు ఎన్ని డబ్బులు పెట్టినా బతకదు, ఇక అసాధ్యం, బ్రతికించడం మానవ చరిత్ర జరగని పని అని చెప్పారు.
అలా ఉన్న క్రమంలో ఇంటికి తీసుకొచ్చేసాం, బంధువులు వస్తున్నారు, చుట్టాలు వస్తున్నారు, చూస్తున్నారు, ఇక అయిపోయింది పరిస్థితి, ఇక వీళ్ళ జీవితం ఏంటి అనుకున్నారు. ఇక బంధువులు చుట్టాలు రావడం కూడా మానేశారు, ఎందుకంటే డబ్బులు అడుగుదామని. అవునా కదా? అన్ని బాగుంటే అందరూ మనోళ్ళే, కొన్ని కష్టాలు ఉంటే ఎవడో మనోడు కాదు. ఇది సమాజం యొక్క పరిస్థితి. కానీ నీ దేవుడు నీ కొరకు ఎక్కువ సిద్ధంగానే ఉంటాడు. అలా ఉన్న పరిస్థితుల్లో ఆవిడ ఇంటికాడికి కొంచెం డిప్రెషన్ ఉందని ఎక్కడి నుంచి మీ రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు దగ్గరలో కొట్టు ఉంటుంది అనమాట మా ఇంటికాడ. ఆ కొట్టుకు ఒక ముసలావిడ ఉంటే ఆ ముసలావిడ దగ్గర కూర్చున్నాయి సాయంత్రం పూట. అయితే ఆవిడ యేసు ప్రభువు నమ్ముకున్న వ్యక్తి. ఆవిడ స్వార్థ చెప్పాలి మా అమ్మగారికి. అయినప్పటికీ అక్కడ యేసు ప్రభువుకి సంబంధించిన క్యాలెండర్స్, యేసు ప్రభువుకి సంబంధించిన కొన్ని చదువుతా ఉండేది. చదువుతున్నప్పుడు మా అమ్మగారికి యేసు ప్రభు అంతకు ముందు చేసిన విషయాలు ఆవిడ జీవితంలో జ్ఞాపకం వచ్చినాయి. ఏంటి అంతకుముందు మా అమ్మగారి జీవితంలో యేసు ప్రభు చేసిన కార్యాలు అంటే, మా అమ్మగారికి పెళ్ళైన కొత్తలో, ఇప్పుడు నేను చెప్పేది 2014, 2013 ఆ టైంలో జరిగిన విషయాలు. మా అమ్మగారికి పెళ్ళైన కొత్తలు అంటే, మా అమ్మగారి పెళ్ళి ఎప్పుడైనా నాకు తెలియదు, కానీ మేము పుట్టక ముందు ఒక 30 సంవత్సరాలు అవతల, ఒక అర్థమవుతుందా, 30 సంవత్సరాలు అవతల. అయితే అప్పుడు పెళ్ళైన కొత్తలో ఫస్ట్ టైం అబార్షన్ అయిపోయింది. రెండోసారి ఒక అమ్మాయి పుట్టి చనిపోయింది. తర్వాత చాలా ఆమెకి ప్రెగ్నెన్సీ రావట్లా. హాస్పిటల్ చుట్టూ తిరిగారు. అప్పుడు కూడా తిరిగితే ఏం చెప్పారంటే, నీ గర్భసంచిలో ప్రాబ్లం ఉంది, నీకు పిల్లలు పుట్టాలని చెప్పారు. పిల్లలు పుట్టాలని చెప్పినప్పుడు ఇవి ఎన్నో చేసింది. సహజంగా హైందవ సమాజంలో ఉన్నాం కాబట్టి అప్పుడు మేము అనేక మంది పిల్లలు లేని వాళ్ళని చూసి గొడ్రాలు అనడం, ఇలా రకరకాలుగా హింసించడం ఇలా చేసేవాడు మా అమ్మగారు. అయితే ఈవిడ ఆ బాధ తట్టుకోలేక గుళ్ళకి వెళ్ళడం, గోపురాలకు వెళ్ళడం, ఎన్నో చేయడం చేసింది. ఎక్కడికి వెళ్ళినా ఏ ఫలితం లేదు ఆవిడకి. అలా ఉన్న పరిస్థితుల్లో మొట్టమొదటి ఆవిడ చర్చికి వెళ్ళిందంట. ఎవరో చర్చికి వెళ్తుందంట. మీకు మాట చెప్తానండి, మీ ఇంటి పక్కల ఏమన్నా సమస్యలతో ఉన్నారు అనుకోండి, మందిరానికి వెళ్ళి దేవుడు మీకు సహాయం చేస్తాడు ఎప్పుడు చెప్తారా? ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, మందిరానికి వచ్చే వాళ్ళు బిలాములను కూడా చాలా అవుతున్నారు. బిలాము శపించడం చేత కానీ ఏం చేశాడు తెలుసా? బాలాకుకి కుళ్ళిపోతే ఐడియా ఒకటి ఇచ్చాడు. అరే బాబా, స్త్రీని పంపించి పాపం చేయించరా, అప్పుడు ఏమైందంటే దేవుడి పాపం ఆటోమేటిక్ వచ్చేసింది. అలా ఈరోజు చాలా మంది ఏం చేస్తారు తెలుసా? అతిశయం కొరకు మందిరం కొరకు మనం చెప్తారు, కానీ పలానా చోట కింద జరిగింది, పిల్లల చోట కింద జరిగింది, వాడు చేస్తారు, వీళ్ళు చేస్తారని చెప్తారు. ఖచ్చితంగా నేను చెప్తున్నా, మీరు కనుక విశ్వాసం మీరు ఒక వ్యక్తి మందిరానికి తీసుకొస్తే తీసుకురావడం బాధ్యత మీది, కార్యం చేసే బాధ్యత దేవుడు. అని దేవుడు ఖచ్చితంగా తన కార్యం తాను జరిగిస్తాడు. ఈ నమ్మకం నీలో ఉంటే దేవుడు నీకు మేలు చేస్తాడు, వచ్చే వాళ్ళకి కూడా మేలు చేస్తాడు. అది అయితే మొట్టమొదటిసారి మందిరానికి వెళ్ళారు. మందిరానికి వెళ్ళినప్పుడు జరిగింది ఏంటంటే, ఒక ఆవిడ పిల్లలు ఎత్తుకుని సాక్ష్యం చెప్తుందంట. సాక్ష్యం ఏంటంటే, నాకు పిల్లలు లేరు, డాక్టర్ పుట్టన్నారు, అయితే నేను ఎప్పుడైతే నాకు పిల్లల్ని ఇస్తే సేవకి ఇస్తానని ఏసైకి తీర్మానం చేసుకున్నాను, దేవుడు నా ప్రార్థన మీరు నాకు పిల్లల్ని ఇచ్చాడని ఆవిడ సాక్ష్యం చెప్పి. ఈరోజు చిన్న మాట్లాడుతుందని చెప్పండి, మీ సంఘం గురించి నాకు తెలియదు కదా. దేవుడు చాలా మందికి ఇక్కడ మేలు చేస్తాడు, కానీ ఇక్కడికి వచ్చి పంచుకోవడానికి సిగ్గు. అవునా కదా? ఎంతమంది మీకు దేవుడు చేసిన సాక్ష్యాన్ని పంచుకున్నారు? మీకు దేవుడు చేసిన చిన్న సాక్ష్యమైనా సరే అది పంచుకున్నప్పుడు అనేకుల్లో ఒకవేళ దేవుడికి మహిమ తీసుకురావచ్చు. చిన్న సాక్ష్యం ఉండొచ్చు, చిన్నదే ఉండొచ్చు, కానీ అనేకుల్లో మార్పు తీసుకొచ్చే సాక్ష్యం అదే ఉండొచ్చు. కాబట్టి దేవుడు మనకి ఏం చేసిన సాక్ష్యం ఖచ్చితంగా చెప్పాలి మందిరంలో. అలా చెప్పినప్పుడు ఈ విశ్వాసం నుంచి ఏం ప్రార్థన చేసిందంటే, యేసు ప్రభువా, నా గాలి బలం ఇస్తే సేవకి ఇస్తాను. ఏమంది? ఇప్పుడు నా ప్రశ్న, ఆవిడ క్రిస్టియనా హిందువా చెప్పండి? మా అమ్మగారికి హిందువే, ఇప్పుడు క్రిస్టియన్ కాదు. యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు, కానీ తెలియకపోయినా ఆమె ఏం చేసింది తెలుసా? మొక్కేనంటే నాకు పిల్లల్ని ఇస్తే సేవకి ఇస్తాను. తర్వాత ఒక వారం 2 వారాలు మందిరానికి వెళ్ళిన తర్వాత జరిగింది ఏంటంటే, ఒక దేవదూత ఒక పిల్లల్ని తీసుకొచ్చి పక్కన పెట్టినట్టు ఆవిడ కావచ్చు. అప్పుడు అద్భుతం ఏంటంటే, ఆ వారంలో కన్సీవ్ అయింది. హల్లెలూయా. అప్పుడు ఆమె ఏం చేసింది తెలుసా? ఇక దేవుడిని వదిలేసి మళ్ళా యథావిధిగా ఆమె పూజలో భక్తి ఆమె కొనసాగించడం మొదలుపెట్టింది. ఇలా ఆమె భక్తి జీవితం ఆమె కొనసాగిస్తున్న క్రమంలో ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు ఆమె జీవితంలో ఎదుర్కొన్నప్పటికీ కూడా దేవుడు ఆమె విడిచిపట్ల. దేవుడు ఆమె విడిచిపెట్టాలి, కానీ దేవుడిని విడిచి చేసింది. మనలో చాలా మందికి ఒక ప్రశ్న ఉండదు, నేను ఈ తప్పు చేశాను కాబట్టి దేవుడు నన్ను వదిలేస్తాడు, నేను ఈ తప్పు చేశాను కాబట్టి దేవుడు నన్ను పట్టించుకోడు, నేను ఇలా ఉన్నాను కాబట్టి ఇక దేవుడు నన్ను దగ్గర కూడా రాలేడు. మీకు మాట చెప్పనా? దేవుడి ప్రేమ ఎప్పుడు మార్చబడదు. దేవుడి ప్రేమ నువ్వు పరిశుద్ధిగా నీకు కలగల. దేవుడు నేను పరిశుద్ధిగా ప్రేమించాల. బైబిల్ గ్రంథం ఏం చదివిస్తుందంటే, మనం ఇంకనూ పాపులు వెళ్ళగానే ఆయన మన కొరకు ప్రాణాలు పెట్టాడు. అంటే నువ్వు పరిశుద్ధులను ప్రేమించాడా?
నువ్వు లోకంలో ఉన్నావని తెలిసే ప్రేమించాడా? దేవుడు ఎందుకు పాపం చేయొద్దు, నువ్వు నీతిగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు చెప్తున్నావు తెలుసా? పాపం చేయడం వల్ల దేవుడికి ఏమి నష్టం లేదు, నీకే నష్టం. అర్థమైందా? నువ్వు నష్టపోకూడదనే ఉద్దేశంతో మాత్రమే దేవుడిని బ్రతుకు మార్చుకోమని చెప్తున్నాడు. దేవుడికి నువ్వు యథార్థంగా బ్రతికినందువల్ల లాభం లేదు, నువ్వు యథార్థంగా బ్రతకపోతే నష్టం లేదు, నష్టపోయేది మాత్రం మీరే. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే పదే పదే ఇది మంచి, ఇది చేయదు, ఇలా చెయ్యి అలా చేయొద్దు అని వాక్యం ద్వారా దైవం ద్వారా హెచ్చరిస్తాడు. అయితే మా నాన్నగారికి మరణకరమైన రోగం వచ్చింది. ఆయన మంచంలో ఉన్నారు. మంచంలో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు ఏ దిక్కు లేదు, ఏడుస్తున్న క్రమంలో యేసు ప్రభు ఆమెను దర్శించాడన్నారు. ఇవి ఏడుస్తున్నప్పుడు ఒక చీకటికి వెళ్ళిన తోటలో కూర్చొని ఏడుస్తుందంట. ఏ దారి తెలియలేదంట. అయితే ఆ దారిలో కూర్చొని ఏడుస్తున్నప్పుడు ఒక దేవదూత నాకు ఆగడం కొడుకుని వచ్చాడంట. అక్కడ ఆ దేవదూత వెనకాల తెల్లని దగదగ మెరిసిపోతున్న వస్త్రాలు యేసు ప్రభు ప్రత్యక్షమేడంట. మా అమ్మగారు ప్రత్యక్షమే మా అమ్మగారితో చెప్తున్నాడంట, అమ్మ ఏ మార్పు నీకు కనపడలేదా? నేను మార్పు, నన్ను వెంబడించు, నేను నీకు దారి చూపిస్తాను అన్నాడు. అలా అన్నప్పుడు ఎవరేం చేసిందంటే, నువ్వు నా మతస్థుల దేవుడు కాదు కదా, నేను నిన్ను వదిలేశాను కదా, ఎందుకయ్యా పదే పదే నన్ను వెంబడిస్తున్నావు అన్నాడు. యేసు ప్రభు వెళ్ళిపోయారు. కొన్నాళ్ళకి మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు చనిపోయిన డేట్ చెప్తాను, ఆ రోజు ఏంటో మీరు చెప్పండి. ఆ రోజు స్పెషల్ డే 2003 డిసెంబర్ 25. ఆ రోజు ఏంటి చూడండి, దేవుడు ఇచ్చాడు ఒక అవకాశం, కానీ ఆవిడ ఏం చేయలేదు, దాన్ని పోగొట్టుకుంది. దేవుడు చూడండి ఎంత క్షేమంగా ఇచ్చాడు మా నాన్నగారి మరణాన్ని. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, ఈరోజు దేవుడు మనకి ఇచ్చే అవకాశాన్ని చాలా మంది ఈరోజు పోగొట్టుకుని దేవుడిని విషించేవాడు ఉన్నారు ఈరోజు చాలా మంది. మన జీవితంలో మనం నష్టపోవడానికి, మన జీవితంలో మనం దరిద్రం అనిపించడానికి, మన జీవితంలో మన కష్టాలు అనిపించడానికి దేవుడు ఎంత మాత్రం కారణం కాదు. ఒకసారి చెప్పండి, నాకు ఈ అవార్డు మా రుచిలో కూడా ఎక్కడికైనా చెప్పేస్తాను. మన జీవితంలో చెప్పండి, మనం నష్టపోవడానికి, అనిపించడానికి దేవుడు కారణం కాదు. మొత్తం ఒక విషయం తిరిగే చదువుకోండి. యాకోబు రాసిన ఒకటా చెప్పి ఏముందంటే, ఆఖరి వచనాల్లో దేవుడు కీడి విషయమే శోధించడు. కాబట్టి విషయం ఏమైనా శోధించబడిందంటే నేను దేవుడి చేత శోధించబడుతున్నానని తెలియవచ్చు అనకూడదు. మరి ఎందుకు శోధించబడుతున్నాడు? కింద ఏముందంటే, ప్రతి వాడును తన స్వకీయ దురాశల చేత మళ్ళీ పడిన వాడి శోధించబడుతున్నాడు. ఎందుకు ఈరోజు నీ జీవితంలో శోధన వస్తుందంటే, దేవుడు ఇస్తే నీ శోధన రాట్లా, దేవుడు చేస్తానని జీవితంలో నువ్వు సొంత నిర్ణయాలు తీసుకున్నావు, నీ ఇష్టం వచ్చి అనుకుంటున్నావు కాబట్టి నీ జీవితం ఏమొస్తుంది? శోధన వస్తుంది. అర్థమైందా? కాబట్టి మనం దైవ చిత్తాన్ని వెతుకుదాం, అప్పుడు ఆశీర్వదించబడతాం. ఈవిడ అలా వెతకలేదు, చనిపోయింది. తర్వాత భయంకరమైన పరిస్థితులు మా జీవితంలోకి వచ్చినాయి. కనీసం తినడానికి తినలేని పరిస్థితులు వచ్చినాయి. మా నాన్నగారి తరఫు నుంచి కనీసం ఎవరు ₹1 ఇచ్చిన వాళ్ళు లేరు, ఇప్పటికీ లేరు, అప్పుడు లేరు. అయినా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇలా ఉన్న పరిస్థితుల్లో ఇక మా అమ్మమ్మ గారు తీసుకెళ్లి మమ్మల్ని పెంచారు. ఇప్పుడు మా జీవితంలో ఒక 10 సంవత్సరాల తర్వాత ఇలా జరుగుతుంది. ఇది జరిగింది 2003లో అయితే 2013లో ఇలా జరుగుతుంది. ఏది చాతబడి మా అమ్మమ్మ గారికి దురాత్మ రావటం, మా అమ్మగారికి ఇలా రక్తస్రావం వచ్చి చచ్చిపోద్దని హాస్పిటల్ తీసుకెళ్ళి పంపించడం, ఇలా జరుగుతున్న క్రమంలో జరిగిన విషయంలో జ్ఞాపకం చేసుకుని మా అమ్మగారు ఏం చేసిందంటే అప్పుడు ప్రార్థన చేసింది. ఏమనంటే, యేసు ప్రభువా, ఒకనాడు నాకు అసాధ్యం అన్నావు, కానీ నువ్వు సాధ్యం చేసావు నా జీవితంలో. నాకు 2 పిల్లలు ఇచ్చావు. అయితే ఇప్పుడు నా జీవితంలో ఇది అసాధ్యం అంటారు, నేను చచ్చిపోతాను అంటారు. నాకు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నాకు ఒక్కసారి జీవాన్ని ఇవ్వు, నాకు గనక జీవాన్ని ఇస్తే నా బ్రతుకుని అంకితం చేస్తానని ప్రార్థన చేస్తున్నాడు. మన దేవుడు జాలి కలిగినాడా, కోపం కలిగినాడా? అప్పుడు ఏం చేశాడు తెలుసు? ఆ రాత్రి ఆమెను స్వస్థపరిచాడు. హల్లెలూయా. అప్పుడు ఆమె చేసిన పని ఏంటో తెలుసా? నేను నాకు చెప్పడం మర్చిపోయాను. మా అమ్మగారు చేసిన పని ఏంటంటే, మా ఊరిలో శివాలయం గుడి అన్నమాట. ఆ గుడిలో 7 సంవత్సరాలు పనిచేసింది దాదాపు. చిన్నప్పటి నుంచి మా విధానాలు, మా క్రమాలు ఎలా ఉన్నాయి అంటే, బ్రాహ్మణుల యొక్క క్రమాలను మేము అనుసరించేవాళ్ళం. మాంసాహారం తినేవాళ్ళం కాదు. జ్యోతిష్యాలు ఏంటి, వాస్తుశాస్త్రం ఏంటి, బలి శాస్త్రం ఏంటి, మంచి రోజులు ఏంటి, చెడ్డ రోజులు ఏంటి, ఏడు చెండి ఒక బ్రాహ్మణుడు ఎలా బ్రతుకుతాడో అలా బ్రతికేవాళ్ళం. చిన్నప్పటి నుంచి మా విధానాలు ఉండేది. మా అమ్మగారు పని మానేసింది, తర్వాత పూజ మానేసింది, తర్వాత స్త్రీలు మానేసింది. మా ఇంట్లో జరగడం స్టార్ట్ చేశారు. నువ్వు అట్లా దేవుడు నమ్ముకున్నావు, ఇలా దేవుడు నమ్ముకున్నావు, అది నమ్ముకున్నావు, ఇది నమ్ముకున్నావు అని మీకు మాట అడుగుదని చెప్పండి. ఈరోజు చాలా మంది యశ్వంతులకు వస్తారు, కానీ వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, వీళ్ళేమన్నా అనుకుంటారేమో, వీళ్ళేమన్నా మా కులం నుంచి వెళ్ళేస్తా ఉంటారేమో అని ఆలోచిస్తూ ఉంటారు. మీకు మాట అడుగుతారు. మీరు అప్పులు పాలైపోయి
మీ ఇంట్లో ఇబ్బంది ఉంది అనుకోండి, ఎవరు వచ్చి మీకు సహాయం చేస్తారా? ఎవరు వచ్చి సహాయం చేస్తారా? పోనీ దానం పెడతారా? మహా పెడితే ఒక రోజు 2 రోజులు పెడతారు, తర్వాత ఎవరు మిమ్మల్ని పట్టించుకోండి. అలాంటి సమాజం కోసం మనం అవసరమా పట్టించుకోవాల్సింది? నేను ఖచ్చితంగా ఒక విషయం చెప్తానంటే, మన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు. అవసరమైతే నీ కొరకు దిగి వస్తాడు. నీ కొరకు ప్రతి పరిస్థితి రాయగలడు. నువ్వు ఆయన కొరకు నిలబడాలి. ఎవరి కొరకు నిలబడాలి? మా అమ్మగారు ఒకటే నిలబడింది అంటే, మీరు నన్ను బతికించరా, నేను బంధువులు నా చుట్టాలు నేను చావు బతుకుంటూ వచ్చారు చచ్చిపోతుందా అని వాదాలు చెరిపారు. కొంతమంది అయితే ఇలా అంతే జరగాలి, వీళ్ళు ఎగిరెగిరి పడ్డారని నవ్వుకున్నాను. ఇలాంటి వాళ్ళ కోసం నేను ఆలోచించాను కానీ అన్ని వదిలిపెట్టి అందరికి వ్యతిరేకంగా అయినా సరే దేవుడు నమ్ముకున్నాడు. ఎంత విచిత్రమైన విషయం ఏంటంటే, మా బంధువులు రావడం మానేశారు, మా చుట్టాలు రావడం మానేశారు. కారణం యేసు ప్రభువు నమ్ముకున్నామని కేవలమైన కారణం. అయినా కూడా ఆవిడ ఎవరిని లెక్క చేయకుండా యేసు ప్రభువు నమ్ముకుంది. ఆవిడ జీవితంలో దేవుడు ఆవిడకి సంపూర్ణంగా ఆరాధించాడు. ఇప్పుడు ఆవిడ యేసు ప్రభువు నమ్ముకుని సైలెంట్ ఉండిద్దా? సువార్త ఏమైనా స్టార్ట్ చేసింది. నా విధానం చిన్నప్పటి నుంచి మా అమ్మగారు ఎలా నేర్పారంటే, మా అమ్మగారు ఆశ ఏంటంటే, నేను ఒక బ్రాహ్మణుడు నమ్మాలని మా అమ్మగారు ఆశ. పుట్టుకతో కులం బ్రాహ్మణుడు కాకపోయినా పౌరోహిత్యం అనేది కొన్ని కులాల వరకు చేయొచ్చు. అలాగే మా అమ్మగారు ఏంటంటే, నన్ను పౌరోహిత్యం నేర్పించి నన్ను బ్రాహ్మణుడిగా చేసి గుళ్ళో పూజారి ఆలోచన మా అమ్మగారు. చిన్నప్పటి నుంచి నన్ను పెంచిన విధానం కూడా అలాగే పెంచింది. ఒక చిన్న స్టోరీ చెప్పాలని నాకు మా అమ్మగారు పురాణాల్లో ఇతిహాసాల్లో అవి ఇవే చెప్పి పెంచేది. నాకు 2 తెలుసు చిన్నప్పటి నుంచి. ఒకటి గుడి, 2 బడి. గుడికి నేను ఎంత ప్రేమించేవాడు అంటే, ఖాళీ తిరిగితే ఎప్పుడు గుడిలో ఉండేవాడు, తినడానికి పడుకోవడానికి ఇంటికి వచ్చేవాడు. అట్లా ఉండేది నా పరిస్థితి. ప్రతిరోజు మా ఇంట్లో ఉన్న పూజలు వంటలన్నిటికీ పూజ చేసేవాడు. పూజ చేయకుండా బయటకు వెళ్ళేవాడు కాదు. ఇలా ఉన్న నా లైఫ్ లోకి యేసు ప్రభు మా అమ్మ నమ్ముకున్న తర్వాత, మా అమ్మ యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత యేసు ప్రభు గురించి మా అమ్మ చెప్పడం స్టార్ట్ చేస్తే నేను తినడం స్టార్ట్ చేశాను. మనకి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, అది ఇది అసలు ఇదే చేస్తాం అలా చేస్తాం అని ఇచ్చేవాడు. అయితే ఇంటికి వచ్చిన పాస్టర్ ఊరుకునేవాడు కాదు. అప్పుడు నా వయసు అంతా తెలుసా? 13 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలకే కడుపు పెట్టిన ఒక మత ఉన్మాది లాగా ప్రవర్తించేవాడు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న విధానాలు విధులు అలా ఉంటాయి. క్రైస్తవులన్నా యేసు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తులన్నా భయంకరమైన ద్వేషం నాకు. పాస్టర్లతో ఊరుకునేవాడు కాదు, చర్చికి లేవులతో ఊరుకునేవాడు కాదు. అప్పుడు మా అమ్మ ఏం చేసేది తెలుసా? ఎక్కడున్నా చాలా మంది చేసి పన్నెండు తెలిసి ఇంట్లో మార్మేసిన పిల్లలు చూసి, వీడు నాశనం అయిపోయి, వీడు చచ్చిపోని, వీడు ఎట్టపోని, వీడు సావట్లేదు, వీడు సావు రావట్లేదు, ఇట్లా డైలాగ్ కొడుతున్నారు. అందుకే మీ ఇంట్లో రక్షణ కార్యాలు జరగట్లా. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రార్థన పరిస్థితిని మార్చిద్దని మనం చెప్తున్నాం కానీ ఆచరణను తీసుకురావట్లేదు. యాకోబు రాత్రంతా దేవునితో పెనుగులాడితే యాకోబు జీవితాంతం పొందని ఆశీర్వాదం ఒక రాత్రి పోయింది. అలాంటిది మీరు నిజంగా దేవుడితో పెనుగులాడగలిగితే మీ పరిస్థితులు, మీ కుటుంబాలు మార్చబడవా? నేను ఖచ్చితంగా చెప్తున్నా, రక్షింపు నేర్పుండే ఆయన హస్తం పురచగలదు, వేరే నేర్పుండే ఆయన చూపు మందంగా. అలాంటి దేవుని నువ్వు కలిగి ఉన్నావు. అలాంటి దేవుడిని కలిగి ఉన్న నువ్వు నీ జీవితంలో పరిస్థితుల్లో ఖచ్చితంగా మార్పులు కూడా తీసుకురాగలవు. జీవ మరణములు 4 వర్షముల దేవుడు చెప్తున్నాడు. నేను జీవాన్ని పలుకుతున్నావా, మరణాన్ని పలుకుతున్నావా? మా అమ్మ ఏం చేసింది తెలుసా? నేను ఎప్పుడు తింటేది కాదు. ఏం చేసేదంటే, నన్ను పొడుగు నుంచి ప్రతిరోజు మోకాళ్ళు వేసేస్తున్నది నా మనసు దగ్గర. 2 చేతులు నా వైపు చాపి కన్నీటితో ఏం ప్రార్థన చేసేదంటే, ఏ నోడుతో నేను తిడుతున్నాడు, ఏ నోడుతో నీ సేవకుని దూషిస్తున్నాడు, అదే నోడుతో నువ్వు కంపం ఒక దేవుడు లేడు ప్రకటించాలి. నాకు అర్థమైన సత్యం వీడికి అర్థమైన ప్రతిరోజు ఏడిచేది నా బాస్. ఒకరోజు కాల్తో తల్లి నా కోసం ప్రార్థన చేద్దామా, నువ్వు మొత్తం మారింది నాకు కూడా మారుద్దామని అంటే, అయినా కూడా మా అమ్మగారు ప్రార్థన చేస్తారు కదా నా కోసం. ఈ రోజు నేను అడుగుతున్నాను, ఇప్పుడున్న తల్లులు, ఒకవేళ నీ కుటుంబంలో మారుమూసి లేని వ్యక్తులు ఉన్నారేమో, నీ పిల్లలు మారట్లేదేమో, నీ భర్త మారట్లేదేమో, ఎంతమంది ప్రార్థన చేయగలుగుతున్నారు? ఎంతమంది కడుపు కట్టుకుని అవసరమైన ఉపవాసం ఉండి వారి కొరకు ప్రార్థన చేయగలుగుతున్నారు? ఖచ్చితంగా మీ విషయం కాదు సార్, మీరు ప్రార్థన చేసినట్లయితే మీ పరిస్థితులు మారుతాయి. అగస్టిన్ అనే ఒక వ్యక్తి పరిశుద్ధిగా పిలువబడ్డాడు సమాజంలో. క్రైస్తవ సమాజంలో ఒక గొప్ప చరిత్ర సృష్టించిన వ్యక్తి. ఆ వ్యక్తి గొప్ప వ్యభిచారకున్నప్పుడు తన తల్లి ఏం చేసిందంటే, కన్నీటితో ప్రార్థన చేస్తూ బ్రతికినంత కాలం అగస్టిన్ మార్గం మీద చనిపోయింది. అయినప్పటికీ అగస్టిన్ తల్లి చనిపోయింది కానీ అగస్టిన్ తల్లి యొక్క ప్రార్థన చనిపోవాలి. దేవుడు ఒక రోజు ఆ ప్రార్థన జ్ఞాపకం చేసుకుని తన జీవితాన్ని మార్చాడు. ఖచ్చితంగా ఈ రోజు మీరు ప్రార్థన చేయగలిగితే మీ కుటుంబాలు కూడా మారతాయి. ఇప్పుడు మా అమ్మ నా కోసం అలా ప్రార్థన చేస్తే సువార్తలు విన్నాను, నేను విన్నాం. యేసు ప్రభు నమ్ముకొని కానీ దగ్గరికి రానిస్తారా? రానివ్వను. ఇలాంటి నేను ఎలా మారుతాను? చెప్తే మారాను.
పోనీ వింటే మారాలి, పోనీ ఎవరన్నా కౌన్సిలింగ్ చేస్తే మారాలి. కానీ నాకు ఆ ఆప్షన్ లేదు. ఎందుకంటే నేను ఎవరిని రానివ్వను, ఎవరిని నమ్మను కూడా. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్న భక్తి కారణం ఏంటంటే అజ్ఞానంతో నేను ఎప్పుడు భక్తి చేయాల. ఒక భక్తి చేస్తున్నానంటే అది ఎందుకు చేస్తున్నాను చిన్నప్పటి నుంచి ప్రతిదీ కూడా ఆలోచించి పరిశోధించి చేసేవాడు. ఈ రోజు మందిరానికి వస్తున్న మీరైనా సరే మీ భక్తి మీరు ఎందుకు చేస్తున్నారో తెలియకపోతే మీకు పిచ్చోడికి సమాజంలో తేడా లేదు. పిచ్చోడు చేస్తాడు పనులు కరెక్టే, కానీ వాడు ఎందుకు చేస్తాడు వాడికి తెలీదు. ఎందుకంటే వాడికి శారీరక సంబంధంగా స్పృహ ఉంటదా? స్పృహ కలిగి చేస్తాడు వాడు పనులు, నిస్పృహగా చేస్తా ఉంటాడు. ఈ రోజు భక్తి కూడా నువ్వు నిస్పృహగా చేస్తే నీకు పిచ్చోడికి తేడా లేదు. నేను చిన్నప్పటి నుంచి ప్రతిదీ క్షుణ్ణంగా ఆలోచించి చేయడం స్టార్ట్ చేశాను. అయితే అలా ఉన్న నాకు సడన్ గా నాలో ఒక అన్వేషణ ప్రారంభమైంది. ఆ అన్వేషణ ఏంటంటే మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, కొంతసేపు మనం చర్చకు వచ్చేవాళ్ళమా, గుళ్ళకి వెళ్ళేవాళ్ళమా, అదే ఇదని పక్కన పెట్టేసేయండి. పొలం మాత్రం పక్కన పెట్టేస్తే మీరు నేను ఎవరు చెప్పండి? మనుషులు, అవునా? మీరు మనుషులు స్తోత్రం చెప్పండి. కొంతమంది ఉన్నారు అదే నువ్వు ఒకసారి స్తోత్రం చెప్తాం. ఓకే, మీరు నేను మనుషులు. నాకు వచ్చిన ఆలోచన అన్వేషణ ఏంటంటే అసలు ఒక మనిషి జీవితానికి దేవుడితో పని ఏంటి? ఒక మనిషికి దేవుడు ఎందుకు కావాలి అనే ప్రశ్న నాలో ప్రారంభమైనప్పుడు నేను కొంతమంది వేదాంతుల్ని అడగడం ప్రారంభించాను. కొన్ని గ్రంథ పరిశోధన చేయడం ప్రారంభించాను. మా ఇంట్లో 6 అడుగులు ఎత్తు పటాలు నేను చెప్పాను కదా. ఈ 6 అడుగులు ఎత్తు పటాలతో పాటు మా ఇంట్లో ఏమేమి ఉన్నాయంటే బలి శాస్త్రం, పంచాంగము, పురాణాలు, తర్వాత కాలజ్ఞానం. మా అమ్మగారి కాలజ్ఞానం ఎదిగేవాళ్ళు, బ్రహ్మంగారి పూజ చేసేవాళ్ళు. నా పేరు ముద్దు పేరు బ్రహ్మం. ఇప్పుడు కూడా మా ఏరియాలో బ్రహ్మం అనే పిలుస్తానండి, బ్రహ్మం గారని పిలుస్తారు. ఇప్పుడు కూడా చాలా మంది శ్యామ్ కుమార్ అనేది చాలా తక్కువ మందికి తెలుసు, చదువుకున్న ప్రజలు కూడా తెలుసు. ఇంటికి అనుకున్న బ్రహ్మగారని పిలుస్తారు. ఎందుకు వేస్తుందంటే మా అమ్మగారు అలా నిష్టగా చేసేవాళ్ళు. అయితే నాకు తెలిసిన పురాణాలు ఇవన్నీ చదవడం ప్రారంభించినప్పుడు నేను తెలుసుకున్న ఒక సత్యం ఏంటంటే మానవ జీవితానికి దేవుడి లోక సంబంధం నాటి వరకు అయితే అవసరం లేదని తెలుసుకోవాలి. మీకు అర్థం కాలేదని నాకు అర్థమైందని చెప్పాను. ఇప్పుడు మిమ్మల్ని అందరూ ఒక ప్రశ్న అడగండి, దేవుడు ఎందుకు నమ్ముకున్న సమాజం అడిగితే సమాజం ఏం చెప్పింది అంటే పలానా చోటకెళ్తే పిల్లలు పడుతున్నారంట, పలానా చోటకెళ్తే కలిసి వస్తుందంట, పలానా చోటకెళ్తే వ్యాపారంలో అన్నింటిలో అభివృద్ధి వస్తుందంట, కాబట్టి మేము పలానా చోటకి వెళ్ళాం. పలానా చోటకెళ్తే ఉద్యోగాలు వస్తాయి. యేసు ప్రభువును వెంబడించిన వాళ్ళు 2 రకాలు ఉన్నారు అప్పుల్లో. ఒకటి ఆయన కొరకు వెంబడించిన వాళ్ళు, 2 వృత్తి కోసం వెంబడించిన వాళ్ళు, 3 అద్భుతాల వరకు కూడా. ఈ రోజు మీరు రొట్టెల కోసం వెంబడించే వాళ్ళ, ఆయన కొరకు వెంబడించే వాళ్ళ? ఆయన కొరకు వెంబడించే వాళ్ళైతే ధన్యులు, రొట్టెల కోసం వెంబడించే వాళ్ళైతే అన్యులే ఎప్పటికైనా సరే. ఎందుకంటే వాళ్ళకి రొట్టెలే తప్ప పర్లాం. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు చాలా మంది అది ఇంత ఇదంట లోక సంబంధమైన దోషుని అంట అని చెప్పేసి పరిగెత్తారు. మన వాళ్ళకు కూడా చాలా మంది ప్రార్థన నచ్చదు, వాక్యం నచ్చదు, వాక్యాన్ని పాఠశాల నచ్చదు. అక్కడికి వెళ్ళి చిన్న అయిపోతుందంటే అక్కడ పరిగెత్తుతాం. నేను ఇంటికి వ్యతిరేకం. మా మందిరంలో కూడా దేవుడు బలమైన అద్భుతాలు చేస్తాడు, అద్భుతాలు జరుగుతాయి, స్వస్థత జరుగుతాయి, పడిపోతారు, ఇవన్నీ జరుగుతాయి. వీటికి నేను వ్యతిరేకం కాదు. అయితే నేను చెప్పేది ఏంటంటే వాక్యం లేని అద్భుతమే కాదు. సమస్త అద్భుతాలు, సమస్త వాగ్దానాలు, సమస్త ప్రవచనాలు కూడా వాక్యాలు మాత్రమే ఉన్నాయి. అర్థమవుతా? అయితే ఈ వాక సంబంధమైన అన్నిటి కోసం దేవుడిని నమ్ముతారు చాలా మంది. నేను ఒక ప్రశ్న అడుగుతాను, లోకపరమైన దేవుడిని నమ్మితేనే వస్తాయి అనుకుంటే సమాజంలో 2 వర్గాల ప్రజలు ఉన్నారు. చూపించండి ఒకసారి. 2 ఎవరు 2 వర్గాలు? సరే నేనే చెప్తాను. 1 నాస్తికులు, 2 ఆస్తికులు. నాస్తికుడు అంటే దేవుడు లేడని నమ్మేవాడు, ఆస్తికుడు అంటే దేవుడు ఉన్నాడని నమ్మేవాడు. ఇప్పుడు ఈ ఆస్తికులు ఎందుకు నమ్ముతున్నారు బాబు? దేవుడు అంటే పిల్లల కోసం, ఉద్యోగాల కోసం, వ్యాపారం కోసం కదా. ఇప్పుడు మరి దేవుడిని నమ్మితే ఇవన్నీ కలుగుతాయి అనుకుంటే దేవుడి నమ్మని నాస్తికులకి ఎవరిని నమ్మితే కలుగుతాయి వాళ్ళకి? అవునా కదా? నాస్తికులకి పెళ్లి రావట్లేదు, పిల్లలు పుట్టట్లేదా, ఉద్యోగాలు రావట్లేదా, అలా చదువులో ర్యాంకులు రావట్లేదా? మరి నువ్వు కలిగిన ప్రతిదీ వాడికి వెళ్తున్నాడు కదా, వాడికి నీకు తేడా ఏంటి? ఈ ఆలోచన అన్వేషణ నాలో ప్రారంభమైనప్పుడు అసలు ఎందుకు అనే ప్రశ్న నాలో ప్రారంభమై అన్వేషణ చేస్తే నేను తెలుసుకున్న ఒక సత్యం ఏంటంటే మనిషి జన్మతః కర్మతః పాపాన్ని కలిగి ఉన్నాడు. ఈ పాపాన్ని పోగొట్టుకోవడానికి మనిషి అన్నీ చేస్తున్నాడు. ప్రతి పూజ, ప్రతి యజ్ఞం, ప్రతి హోమం, ప్రతి బలి, ఆఖరికి తీర్థం తీసుకునేటప్పుడు కూడా, అంటే నేను చిన్నప్పటి నుంచి గుళ్ళో ఉండేవాడు కూడా చెప్తున్నాను, తీర్థం తీసుకునేటప్పుడు కూడా పాప పరిహారం కోసమే తీసుకుంటున్నారు. ఒకసారి ఒక పూజారి గారికి నాకు డిస్కషన్ వచ్చింది. మా ఊళ్ళో ఒక షాప్కి వెళ్తే మతాలు మార్చేస్తావు నువ్వు,
అసలు నీ మతం ఏంటి, మా మతం ఏంటి, నీ సిద్ధాంతం ఏంటి, నా సిద్ధాంతం ఏంటి అని అన్నాడు. అంటే అప్పుడు నేను అన్నాను, సరేనండి మీరు చిన్నప్పటి నుంచి పురోహితం చేశారు, నేను చిన్నప్పటి నుంచి గుళ్ళో ఉన్నాను, మనం చిన్న విషయం డిస్కషన్ చేసుకున్నాం, అసలు ఒక మానవ జీవితానికి దేవుడు ఎందుకు అని చెప్పేసి నేను అన్నాను. పాప క్షమాపణ కోసం అంటే దేవుడిని నమ్మాల్సింది, మీరు చేసే నిత్యము పూజలు కానీ అన్ని పాప క్షమాపణ కోసం అని చెప్తే ఆయన అన్నాడు, ఎక్కడున్నా అసలు మా మతం పాపం అనేది లేదన్నాడు. ఈ రోజు చాలా మంది సోషల్ మీడియాలో బైబిల్ విమర్శించే వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు తెలుసా, బైబిలే పాపం గురించి చెప్పింది, యేసు ప్రభువే పాపుల రక్షకుడు. చాలా తెలియని సత్యం ఏంటంటే యేసు ప్రభు పాపుల రక్షకుడు అలా చెప్తారంటే యేసు ప్రభు మాత్రమే సర్వలోక రక్షకుడు అని చెప్తున్నారు అలా తెలియకుండా. అని చాలా మంది యేసు ప్రభుని బైబిల్ విమర్శ చేస్తున్నారు. అయితే అప్పుడైతే నేను చెప్పాను, మనం నిత్యము చేసే ప్రతి పూజలో పాపోహం, పాప కర్మాణ, పాపాత్మ, పాప సంభవం, రాజ్యదేవ శరణాగతి వస్తున్నా, అనదా శరణం, ధ్వమ్యం శరణం అని ఖచ్చితంగా ఒక 5 నిమిషాలు చేసే పూజలో కూడా చదువుతామండి మనం. నేను అర్థం ఏంటని అడిగాను. అప్పుడు ఆయన అన్నాడు, జన పూజ చదువుతాను, ఇది అర్థం నాకు తెలియదు అన్నాడు. అప్పుడు నేను ఖచ్చితంగా చెప్పా, పాపని పాప కర్మలు చేయించినాను, దొంగ మాటలు అబద్ధాలు చెప్పని నాకు లేదు, మా ఊరంతా ఖచ్చితంగా చెబుతాను. ఎందుకంటే యేసు ప్రభు సత్యమైన దేవుడు, సత్యాన్ని ప్రకటించాలని నిలబడ్డ, దొంగ మాటలు చేయడానికి ఇక్కడ నిలబడాల. నేను యేసు ప్రభు అనుకుంటే ఎంతో మంది పూజలు నాకు ప్రోత్సహించారు, మారద్దు, నువ్వు మతాలు మార్చుద్దని. అయినప్పుడు వాళ్ళకి తిరిగి సువార్త చెప్తే బాబు నమస్కారం వెళ్ళిపోయారు. అది ఎందుకు ఈ విషయం చెప్తానంటే, నేను ప్రకటించే దేవుడు ఈ రాత్రి ఆయన సత్యమైన దేవుడు. అది చూడండి, మనం పాప క్షమాపణకు ఎలాగా పూజ చేస్తున్నాం, పాప క్షమాపణకు మనం ఈ భక్తి క్రమాలన్నింటినీ చేస్తున్నాం అని నేను తెలుసుకున్నప్పుడు నా పాపాన్ని క్షమించేది ఎవరని అన్వేషణ చేయడం ప్రారంభించాను. ఏం ప్రారంభించాను? అలా అన్వేషణ చేయడం ప్రారంభించినప్పుడు నేను చదివిన గ్రంథాల్లో నాకు కొన్ని ఆశ్చర్యమైన మతిపోయే విషయాలన్నీ కనపడి, ఒక మనిషిని మనం మంచోడు అనాలంటే ఎలాంటి వ్యక్తిని మనం మంచోడు అంటాం, ఒక వ్యక్తి దేవుడు లాంటోడు అనాలంటే ఎలాంటి వ్యక్తిని దేవుడు లాంటోడు అంటాం. లక్షణాలు, పోలికలు, స్వరూపాన్ని బట్టే కదా మనం అనేది, అవునా కదా? ఒక వ్యక్తిని మంచి చూడాలంటే నా లక్షణాలు బట్టి అంటాం. నాకు దైవత్వం కలిగిన ఒక లక్షణం కూడా ప్రదర్శిస్తుంది. ఎవరికి ఇష్టపడతారు కాబట్టి నేను చదివిన సత్యాలు చెప్పడానికి నేను ఇక్కడ ఇష్టపడలా. కావాలంటే కొన్ని విషయాలు ఇంకొక చెప్పాను, శ్యామ్ కుమార్ ఉండాలనుకుంటా యేసు శక్తి అని కూడా నా ఛానల్ వస్తుంది చూడండి. అది అయితే నేను వెతికిన వాళ్ళలో ఎవ్వరు కూడా పరిశుద్ధత కలిగిన వాళ్ళు లేరు. అంటే హరిషడ్ వర్గాలకి బానిసలు అయిపోయారు. హరిషడ్ వర్గాలు అంటే కామము, క్రోధము, లోకము, మతం, మత్సరం, ఈ 5 వల్ల పాపం వచ్చింది. ఈ పాపానికి హరిషడ్ వర్గాలకు అందరూ బానిసలు అయిపోతే నేను అప్పుడు ఏమయ్యానంటే నాస్తికం అయిపోయాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఎంత భక్తి చేశాను, చిన్నప్పటి నుంచి నేను ఎంత క్రమాలు చేశాను, ఎంత భక్తి చేసి ఆఖరికి మీరు జీవితాలు చదివినప్పుడు ఒక మానవుడిగా ఉండకూడని లక్షణాలు వీళ్ళు ఉన్నాయి. వీరినా నేను ఎంతకాలం ఆరాధించింది, అసలు దేవుడు అనేవాడు లేదు, ఇదంతా ట్రాష్, ఇదంతా సోది. దేవుడు అనేవాడు ఉంటే ఎట్లా ఎందుకు ఉంటారు, అసలు దేవుడు అనేవాడి ప్రవర్తన ఒక మనిషి ప్రవర్తన ఎందుకు దారుణంగా ఉంటది అని చెప్పేసి నాస్తికుడిగా మారిపోయినాయి. దేవుడు మరే పిచ్చోడా దేవుడు ఉంటే ఎట్లా ఎందుకు జరుగుతుంది, అట్లా ఎందుకు జరుగుతుంది నాస్తికుడిగా మారిపోయి ఇక నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను. నా జీవితాన్ని కొనసాగిస్తున్న క్రమంలో మా ఊరి పక్కన తిరణాలు జరిగింది. ఆ తిరణాలకు నేను వెళ్ళా. తిరణాలకు వెళ్ళినప్పుడు జరిగింది ఏమంటే, అక్కడ ఒక జైంట్ వీల్ ఎక్కాడు. జైంట్ వీల్ ఎక్కితే ఫస్ట్ టైం జైంట్ వీల్ ఎక్కాను. ఎందుకు ఎక్కానంటే దేవుడు చెప్తాం ఆ జైంట్ వీల్ ఎక్కడం కూడా. అట్లాగే మీరు ఎక్కేసి ఇప్పుడు జైంట్ వీల్ దేవుడు చెప్తాం అనకండి, అప్పుడు నన్ను తీసుకెళ్ళామని చెప్తా ఉంది. అందుకే తీసుకెళ్ళాను. జైంట్ వీల్ ఎక్కి టాప్ లో ఆపేసాడు ఒక 5 నిమిషాలు. ఆపేస్తే ఊరంతా కనిపిస్తుంది నాకు దాంట్లో నుంచి. అప్పుడు నాలో నుంచి ఒక ఆలోచన కలుగుతుంది. అప్పుడు ఆలోచన అనుకున్నాను, ఇప్పుడు అర్థమవుతుంది, పరిశుద్ధాత్ముడు సత్యాన్ని అన్వేషిస్తున్న నాకు సత్యాన్ని చూపించడానికి నాతో ఉన్నాడని అప్పుడు నాకు అర్థమైంది. మా అమ్మ చేసే ప్రార్థనకి అర్థం కాదు. ఎందుకంటే మా అమ్మ చేసే ప్రార్థన ఆమె మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోవాలి. దేవుడు పట్టుకున్నాడు, అందుకే తన ఆత్మను పంపించాడు నా దగ్గర. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే, నా మనసులో ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన ఏంటంటే, ఒకసారి ఇల్లు చూడు, ఒకసారి ఎలక్ట్రిసిటీ చూడు, ఒకసారి రోడ్లు చూడు. ఇంత ఎలక్ట్రిసిటీ, ఈ ఇల్లులు, ఈ రోడ్లు ఎంత చక్కగా కట్టబడి అంటే, వీళ్ళు కట్టిన వాళ్ళు ఉన్నారా, వీళ్ళు కట్టిన మేస్తులు ఉన్నారా, వీళ్ళు పెట్టిన వాళ్ళు ఉన్నారా? వీటినే పెట్టిన వాళ్ళు ఉంటే సృష్టి ప్రకృతి ఇంత క్రమంగా జరుగుతుంటే, ఏ కాలంలో కావాల్సిన ఆ కాలంలో జరుగుతుంటే నేను చేసిన దేవుడు లేడని అనుకోవడం మీకు అజ్ఞానం అనిపించట్లేదా అని నాలో ఒక ప్రశ్న. అప్పుడు నేను అనుకున్నాను, అవును కదా, నిజంగా అసలు దేవుడు లేడనుకోవడం అజ్ఞానం కదా, ఇంత సృష్టి దేవుడు లేకపోతే ఎలా జరిగింది, ఇది ఎలా ప్రకృతిని సృష్టించబడ్డాయని నేను ఆలోచన చేసుకుని నా ఇంటికి వచ్చేసాను. యథార్థంగా జరిగిన విషయం జరిగినట్టు చెప్తాను. ఇంటికి వచ్చిన తర్వాత ఏ దేవుని పేరు నేను తనవలేదు. జస్ట్ క్యాషువల్ గా నిజమైన దేవుడు అని ఎవరు ఉన్నావు అని నువ్వెవరు నేను తెలుసుకోలేకపోతున్నా. నువ్వు నాకు కనపడు, ఈ రాత్రిలో నాకు కనపడితే నేను నమ్ముకుంటాను, నా జీవితానికి అంకితం చేస్తానని ప్రార్థన చేసుకుంటున్నా. నా పూజా గదిలో పడుకుని, నేను పడుకోవడం కూడా పూజా గదిలోనే పడుకున్నామని అలా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆ రాత్రి యేసు ప్రభుత్వం దర్శించాడు. అని దర్శించడం మీరు అనేది చెప్పారు, నేను పట్టించుకోవాలా. ఎందుకంటే
నేనేదో సాధారణంగా కనపడ్డాడు అనుకున్నా, అసలు పట్టించుకోవాలి. ఫస్ట్ రోజు తర్వాత రెండో రోజు నాతో కనపడి, నేను పుట్టించిన వాడు నేనే, నువ్వు నా సేవ చేయాలి, నేను నా సేవ కొరకు ఏర్పరచుకున్నా అన్నాడు. అసలు యేసు ప్రభు ఎవరో తెలియదు. పొద్దున్న లెగిస్తే క్రైస్తవం పెడతాను, యేసు ప్రభు అంటే గిట్టదు నాకు. అలాంటి సేవ చేయాలంటే సేవ ఏంటో కూడా తెలియదు. నేను నీ సేవ చేయడం అసలు ఎవరు నా తెలియదు కనపడుతున్నా అదిదని అట్లా మాట్లాడుతున్నాను కల్లో. అయితే ఆయన చెప్పాడు, నువ్వు వెతుకుతున్న దేవుడు నేనే, నేను పట్టించుకోవాలి. తర్వాత ప్రతిరోజు నేను ఎప్పుడైతే యేసు ప్రభుని ఎరిగి స్పష్టంగా యేసు ప్రభువే దేవుడు అని తెలుసుకున్నాను, అంత వరకు కూడా ఆయన ప్రతిరోజు నాతో మాట్లాడటం. రేపు ఉదయం జరగబోయేది ఈ రోజు మాట్లాడతాం, రేపు ఉదయం ఇంకో పలానా వ్యక్తుల్లో కలుస్తావు, పలానా వ్యక్తుల దగ్గరకు వస్తానని చెప్పడం, ప్రతిరోజు నాతో అలా మాట్లాడుతుంటే ఒక రోజు నాకు ఆలోచన కలిగింది. ఆలోచన ఏంటంటే, అసలు ఎవరైనా ఎందుకు నాకు అనిపిస్తున్నాడు, పదే పదే ఎందుకు నాకు తొందర పెడుతున్నాడు, పదే పదే జరగబోయే ఎందుకు నాకు చెప్తున్నాడు, అసలు ఏంటో నాకు పని ఏంటి, అసలు నాతో ఇంకో పని ఏంటి అని ఆలోచన కలిగి మొట్టమొదటిసారి మందిరానికి వెళ్ళాను. మొట్టమొదటిసారి మందిరానికి వెళ్ళిన ఉన్న వాళ్ళు అందరూ విచిత్రంగా చూడడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు దాకా చర్చి కూర్చోమని తిట్టావు, మేము చర్చి కూర్చొని తిట్టావు, నువ్వేంద్ర మందిరానికి వచ్చేవాళ్ళు. మా వాళ్ళు ఎంత మంచివాళ్ళు అంటే పరిశీలన శాస్త్రాలు కనుక గొప్ప వాళ్ళు ఉన్నారు. ఈ లేదు పలు పరిశుద్ధులు నీతి మందులు అయినట్టు ఎవరన్నా కొంచెం డౌన్లో కనపడ్డాడు అనుకోండి, తొక్కేందని చూస్తుంటారు. మీకు విషయం చెప్పనా, భక్తి పనుడు అంటే భక్తిహీనుడు ముందు పోసుకుంటేవాడు కాదు, పడిపోయిన లేపడమే అసలైన భక్తి. మీలో ఎవరన్నా బలహీనుడు అన్నాడు అనుకోండి, వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు అంత పాపం చేసావా అని పోసుకుంటున్నాం కాదు భక్తి అంటే. భక్తి అంటే ఏంటి తెలుసా, వాడి జీవితాన్ని నువ్వు ప్రేమతో సరిదిద్ది మరలా ఒకవేళ మందిరానికి దూరం అయిపోతే దూరం అయిపోయిన వ్యక్తిని మందిరానికి తీసుకురావడం అసలైన భక్తి. అసలైన భక్తి పని చేసే పని అది. ఈ రోజు నా ప్రశ్న, నమ్మకమైన రాయవారి ఔషధం వాడని వాక్యం ఉంది. మరి మీరు నిజంగా నమ్మకమైన వారైతే మీ సంఘానికి ఎలా ఉంటారు తెలుసా, ఔషధం లాగా ఉంటారు. ఎలా ఉంటారు, మళ్ళా అన్నమాట, మీరు ఔషధం ఉన్నారా లేకపోతే వ్యాపార రసంగా ఉన్నారా? కొంతమందిని చూసి హెచ్చి మనీ అనిపిస్తూ ఉండదు. కొంతమంది అసలు ఆ మిగతా చర్చికి రాపించినట్టు మాస్టర్ గారు ఉంటారు. ఉన్నారు ఇక్కడ మన వాళ్ళు, దయచేసి మార్పల్సిపోన్నాం. ఎందుకంటే మనం ఆహారం విడిచిపెడితే ఖచ్చితంగా ప్రభు కార్యం మన జీవితంలో వస్తాం. అయితే అలాగా నేను మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సేవకుల్ని కొన్ని ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాను. అయితే అక్కడ ఒక చిన్న సంఘం అది. ఆ పాస్టర్ గారు కాదు, పాస్టర్ గారు కాదంటే వేరే విధంగా నన్ను అర్థం చేసుకోకండి. ఆయన ఒక సాధారణమైన విశ్వాసి. సేవకులు లేని క్రమంలో ఆయన వచ్చి ఓర్నే ప్రార్థన నడిపిస్తున్నారు. అక్కడ ఆయన అన్నాడు, నీ ప్రశ్నలకు సమాధానం చెప్పే జ్ఞానం నా దగ్గర లేదు, కాబట్టి నువ్వు బైబిల్ కాలేజీకి వెళ్తే యేసు ప్రభు గురించి సంపూర్ణంగా తెలుసుకుంటా ఉన్నారు. ఎవరన్నా బైబిల్ కాలేజీకి వెళ్తారు చెప్పండి, యేసు ప్రభు నమ్ముకుని బాప్తిజం తీసుకుని సేవ చేద్దామని వెళ్తారు. నేను ఎందుకంటే తెలుసా, అసలు నేను ఎవరో తెలుసుకుందాని వెళ్ళాను. అప్పుడు ఆలోచన చేసినప్పుడు ఒక ఆయన తూర్పు కోసకి వెళ్ళా పిఠాపురంలో ఎలీషా గారు పాస్టర్ గారు ఉన్నారు. ఆయన దగ్గరికి నన్ను తీసుకెళ్లారు. హల్లెలూయా. ఆయన దగ్గర తీసుకెళ్లి అక్కడ వదిలేశాను. అక్కడ వదిలేస్తే అక్కడ బైబిల్ క్లాసులో నేను చదువుతున్నప్పుడు బైబిల్ ప్రారంభించాను చదవడం. ప్రారంభిస్తే మత్తయి సువార్త 1:21 నాకు ఆశ్చర్యం ఇచ్చింది. ఆ రోజు యేసు ప్రభు ఎవరో నాకు తెలియజేసింది ఆ వచనం. మీకు ఎన్నా నుంచి చెప్పాను కదా, నా మతంలో నేను ఏ కొరకు పెంచాలని చెప్పారు, మర్చిపోయా. పాప క్షమాపణ కొరకు వెతికారు. దేవుడు అనేవాడు ఒక వ్యక్తికి ఎందుకని చెప్పారు, పాపాన్ని క్షమించి మోక్షానికి తీసుకెళ్ళడానికి దేవుడు కావాలని చెప్పారు. అయితే మొట్టమొదటిసారిగా మత్తయి సువార్త 1:26 చదివినప్పుడు ఆమె కుమారుని కారణం తన ప్రజలను ఆయన ఏం చేస్తారంట, నాకు ఫస్ట్ టైం చదివినప్పుడు ఇదేంటరా, నేను ఒకప్పుడు నా మతంలో పాప క్షమాపణ కోసం వెతికాను, కానీ ఈయనేంటి వేరే మతానికి సంబంధించిన దేవుడు ఏంటి పాపాన్ని క్షమించాలనుకుంటేనే అన్నట్టు. చాలా మంది నేను చదివిన దాంట్లో నేను విన్న దాంట్లో చదువు ఇచ్చేవాడు ఒకడు, జ్ఞానాన్ని ఇచ్చేది ఒకడు, తిండి ఇచ్చేది ఒకడు, పంటలు పండించేది ఒకడు, వర్షాలు పండించేది ఒకడు, ఒక పని ఒకడు. కానీ ఏంటో ఆయన ఎక్కడ ఎవరో చెప్పని పాప క్షమాపణ చెప్తున్నాడు అనిపిస్తుంది. తర్వాత నా జీవితాన్ని చదవడం ప్రారంభించిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన తప్ప సృష్టికర్త ఇంకొక లేడని, ఆయన తప్ప నిజమైన దేవుడు లేడని, ఆయన తప్ప సత్యమైన దేవుడు లేదని తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత జరిగిన విషయం అంటే యేసు ప్రభు నా సొంత రక్షకుడిగా అంగీకరించిన అప్పుడు నా వయసు ఏంటంటే 14 సంవత్సరాలు దాటి 15 వస్తున్నాయి. 15వ సంవత్సరంలో నమ్మిన యేసు ప్రభుని బాప్తిసం పొందారు. ఇంత వయసులో ఈరోజు మనం అనమాట యేసు ప్రభు దేవుడే తెలుసుకుని, యేసు ప్రభువే రక్షకుడని తెలుసుకుని కూడా నువ్వు ఎంత మారు మనసుకుని బాప్తిసం తీసుకోకపోతే నేను ఏమనాలి, వానపడదు కదా. మీలో ఎవరైనా సంకల గొడుగు పెట్టిన వాళ్ళని నడుచుకొని వెళ్తారు, వాళ్ళు చూస్తే మీరు ఏమంటారు, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే మరి మిమ్మల్ని ఏమనాలి, మీరే అనుకోండి ఏమన్నా ఎందుకంటే మీరు ఫీల్ అవుతారు కదా. అదే లేదా ఖచ్చితంగా నేను చెప్తున్నాను వినండి, మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు, దేవుడు మిమ్మల్ని పరిపాలించాలనుకుంటున్నాడు. కాబట్టి మీరు ఏం చేయాలంటే బాప్తిసం పొందాలి. బాప్తిసం అంటే సింపుల్ గా నేను చెప్తాను కొన్ని విషయాలు. చాలా మంది బాప్తిసం తీసుకోబడిన కారణాలు ఏంటంటే, ఒకటి నేను నిలబడలేను ఈ ఫీలింగ్ తో తీసుకో, ఏం చేయలేరు కదా,
మీలో చాలా మంది ఫీలింగ్ తో ఉంటారు, నేను నిలబడలేదు, బాప్తీసం తీసుకుంటే నిలబడాలి. ఎక్కడ నిలబడాలి? ఇంకోటి, నేను బాప్తీసం తీసుకున్నంత పరిశుద్ధుడు కాదు. సింపుల్ గా ఒక ప్రశ్న అడుగుతున్నా, బాప్తీసం అనేది పరిశుద్ధత పరచబడేవాడి కొరక, పరిశుద్ధుల కొరక? పరిశుద్ధ పరచబడటం అనేది ఒక రోజున జరిగే ప్రక్రియ కాదు, దైవభక్తి సాధన వల్ల జరిగే ప్రక్రియ అది. సో మనం చేయాల్సిన పని ఏంటంటే, ఎవరైతే బాప్తీసం పొందరో సింపుల్ గా నేను చెప్తానండి, వాళ్ళు అపవాది అధికారం కింద ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు బాప్తీసం ఎవరైనా తీసుకోలేదంట, వాళ్ళందరూ సైతాన్ కిందే ఉన్నారు, డౌటే లేదు. ఇక్కడికి వచ్చి యేసుకి మహిమ అనొచ్చు, అదంతా వరకే ఉంటది. కానీ ఖచ్చితంగా మీరు ఎక్కడ ఉన్నారు? వాళ్ళ కింద ఉన్నారు. ఇంకో విషయం చెప్పనా, బాప్తీసం పొందని వ్యక్తిని శరీరం పరిపాలిస్తుంది. ఏం పరిపాలిస్తుంది? ఎవరు శరీరం యొక్క అపవాది అధికారం కింద ఉంటారో వారి జీవితంలో నరకాన్ని ఉన్నారో మొట్టమొదటి పేరు ఆగే అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ పేజ్ లో సెకండ్ పేజ్ మాకు కనపడదు కదా, అందుకే ఫస్ట్ పేజ్ పెట్టేశాను. అందుకే ఖచ్చితంగా చెప్తున్నాను, మనం కనుక బాప్తీసం పొందకపోతే ఇంకా అపవాది ప్రణాళిక, అపవాది యొక్క దాసులుగానే మనం చదువుతున్నాం. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, మునుపు మనం దూరస్తులో దేవుని రక్తం వలన, క్రీస్తు రక్తం వల్ల మనల్ని మనం పరిశుద్ధపరచుకున్నప్పుడు జరిగింది ఏంటంటే, ఎవరైతే తను అంగీకరిస్తారో వారందరూ దేవుని అధికారం ఇస్తారు. ఈ రోజు మీరు దేవుని పిల్లలు అయ్యారా అవ్వలేదా? మీరు అంగీకరిస్తే నిజంగా దేవుని పిల్లలు అవుతారు. అంగీకరించకపోతే చెప్తున్నా, మీరు ఇంకా సైతాన్ పిల్లలే. వాళ్ళు మందిరానికి రావచ్చు, వాక్యం వినొచ్చు, పాటలు పాడవచ్చు, ఖచ్చితంగా దీంట్లో డౌటే లేదు. ఇంకో విషయం చెప్పనా, మీరు నాకు అన్నారు కదా బాప్తీసం తీసుకుని నిలబడలేదు. పాత నిబంధనకి సేవకు ఉన్నారు, కేవలం తప్పుగా చేసుకోండి, మేము అందరూ కొంచెం నిదానంగా అడిగితే అర్థమైంది. పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఒక వ్యత్యాసం ఉంది. ఈరోజు చాలా మంది సేవకులు కూడా ఈ విషయం తెలియట్లేదు. పాత నిబంధనలో ఉన్న భక్తి, కొత్త నిబంధనలో ఉన్న భక్తికి తేడా ఏంటంటే, పాత నిబంధనలో ఉన్న భక్తి నీ అంతా నువ్వు చేయాలి. ఎవరందరూ ఎవరు చేయాలి చెప్పండి సార్? పాత నిబంధనలో భక్తి నా అంతా నేను చేయాలి. కానీ కొత్త నిబంధనలో ఉన్న భక్తి ఏంటంటే, దేవుడు తన ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి ఆయన మీకు భక్తి చేయడానికి ఆత్మ ద్వారా మీకు సహాయం అనుగ్రహిస్తాడు. ఎవరికి నేను భాగ్యం మనకి ఇచ్చినది ఏంటంటే, తన ఆత్మని ఇచ్చాడు. ఎవరు ఇచ్చాడు? పరిశుద్ధాత్మను ఎవరు పొందుతారు చెప్పండి? పరిశుద్ధాత్మ చేత ఎవరు నడిపించబడతారు తెలుసా? ఖచ్చితంగా బాప్తీసం పొందిన వారు. ఎవరు? మీరు వచనం చూపిస్తారు చూడండి. దయచేసి మీరందరూ కూడా తీతుకు రాసిన పత్రిక 3:5 వచ్చింది. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల వలనే కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమే స్నానం ద్వారాను, అంటే ఏంటి? బాప్తీసం ద్వారా, పరిశుద్ధాత్మ మనకి నూతన స్వభావం కలుగజేయడం ద్వారాను మనము రక్షించెను. అంటే పరిశుద్ధాత్ముడు మీలోకి వస్తే మీరు బాప్తీసం పొందితే మీకు ఏమొచ్చింది? నేను చెప్పండి, అక్కడ ఏముంది? పునర్జన్మ స్థానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలిగేయడం ద్వారా మనకి, అంటే ఇప్పుడు మీలో మీ స్వభావాన్ని మార్చేదేంటి? పరిశుద్ధాత్మ దేవుడు. మీకు ఎగ్జాంపుల్ చెప్తే దగ్గర చదువుకోండి. పాత నిబంధనలో సభలు ఒక గాడి తిరిగి వస్తున్న వ్యక్తి, ఆ వ్యక్తికి ఆ సామర్థ్యం లేదు, రాజయ్యే సామర్థ్యం అయినప్పటికీ కూడా ఎప్పుడైతే దేవుని ఆత్మ సౌలు మీద దిగి వస్తుందో, పరిశుద్ధాత్మ ఎప్పుడు సౌలు మీద పైకి దిగి వస్తాడో, ఇప్పుడు జరిగింది ఏంటంటే అక్కడ రాయబడింది, సౌలుకి కొత్త మనసు పుట్టిందంట. ఏ మనసు పుట్టింది? ఈ రోజు ఖచ్చితంగా చెప్తున్నా, మీరు బాప్తీసం తీసుకోవడానికి 100 అవకాశాలు రావు. ఎప్పుడు మన జీవితాలు అనిపించే తెలియదు. ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్నా మీరు జీవితాలు సరి చేసుకోండి. ఈ రాత్రి దేవుడు దర్శించున్నాగానే మీ హృదయానికి ఇవ్వండి. చూడండి, ఇక్కడ అంటాడు, నేను నిన్ను నడిపిస్తాను అంటాడు. ఎవరు నడిపిస్తాడంట? నీకు అర్థం కూడా వ్యక్తి. యేసు ప్రభు శిష్యులు 3.5 సంవత్సరాల వాక్యం విన్నారు. యేసు ప్రభుత్వం విన్నారా లేదా? పేతురు గారు ఏమన్నాడంటే, నిన్ను ముట్టుకోవాలంటే ఫస్ట్ నన్ను ముట్టుకోవాలంటాడు. తర్వాత తోమా గారు అయితే చాలా భయంకరమైన అవిశ్వాసాన్ని చూపిస్తారు. అవిశ్వాసి ఎవరంటే మీ బైబిల్ ఫస్ట్ బుక్ వచ్చేది అంటే తోమా గారు. అలా కదా, ఇలాంటి వ్యక్తులు క్రీస్తు కొరకు ఒక బలమైన సాధనాలకు ఎలా వాడబడారంటే కారణం ఒకటే, పరిశుద్ధాత్మతో నింపబడి. అవునా కదా? ఎప్పుడు మీరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారో జరిగింది ఏంటంటే, వారు దేవుని కొరకు ఒక బలమైన సాధనాలకు మార్చబడ్డారు. చూడండి, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, మనం మారు మనసు పొందితే మనం ముందుకు అడుగు వేస్తే, ఎప్పుడైనా దేవుడు ఒక మాట చెప్తున్నాడు, మొదట అడుగు మీరు ఏంటి 7 అడుగులు నడిపిస్తాను అన్నాడు. ఒకసారి మొదట నేను వేస్తే 7 అడుగులు దేవుడు నడిపిస్తాడు. ఇప్పుడు చెప్పండి, బాప్తీసం తీసుకుంటే నడవాల్సింది మీరు నడిపించాడు ఆయన. ఎప్పుడు మీరు నడవలేరు. అందుకే ఆయన ఆత్మ మీకు అనుగ్రహించి మీలో నుంచి మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి ఈ డౌట్స్ మీలో ఉండడానికి వీలేదు. యేసు ప్రభు నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు. ఆయన తప్ప నాకు ఒక రక్షకుడు లేడని ఒక స్థిర నిశ్చయంగా నీళ్ళు కలిగితే మీరు బాప్తీసం తీసుకోవడానికి నీకు ఏ ప్రూఫ్స్ అవసరం. నువ్వు మారు మనసు పోతే నీ జీవితాన్ని మార్చుకుంటే, దేవుని వరకు బ్రతకాలని తీర్మానం లేవు వస్తే ఖచ్చితంగా మీకు బాప్తీసం తీసుకోవడానికి అర్హత వచ్చింది. బాప్తీసం తీసుకోవడానికి అమ్మ చెప్పే వంటలేంటి చెప్పనా? బలపడిన తర్వాత తీసుకుంటాను. మీకు విషయం చెప్పనా? బలపడటం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ.
నేను అన్నాను యేసు ప్రభువుని నమ్ముకొని 10 సంవత్సరాలు అయింది, ఇప్పటికి బలపడ్డా. ఇంకా వచ్చిన బలపడాల్సిన ఛానల్ లేదు. ఒకసారి వచ్చాను కదా బలం రాదు కదా. ఇప్పుడు బలపడడానికి ఫస్ట్ పుట్టాలి కదా. నువ్వు ఉట్టి బాగి అడుగు వెళ్తుంటే తర్వాత బలం ఆటోమేటిక్ దేవుడు అనిపిస్తారు. సో చాలా మంది బలపడాలండి, అందుకే టైం కావాలంట. బాప్తీసం ఏం కావాలి? 10 సంవత్సరాలు వచ్చిన టైమే, 20 సంవత్సరాలు వచ్చిన టైమే. ఊగిపోయి ముసలి మీద అప్పుడే ఎందుకంటే బాప్తీసం 5 సంవత్సరాలు తీసుకుంటారు. చాలా మంది అంటే టవా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మీరు నమస్కారం మీరు చెప్తున్నారు, మీ జీవితాలు మార్చుకోండి. ఎందుకంటే దేవుడు కోరుకునేది నీ పాటలు కాదు, దేవుడు కోరుకునేది కానుకలు కాదు, దేవుడు కోరుకునేది కేవలం నీ హృదయం మాత్రమే. హల్లెలూయా. నేను అపోస్తలుడు ఫిలిప్పు మన అందరూ తెలుసు కదా, ఎప్పుడు బాప్తీసం ఉన్నాడు అపోస్తలుడు? ఫిలిప్పు సంవత్సరం వాకింగ్ చెప్పి నాకు బలపడిన తర్వాత తెలుసుకుంటున్నాడా? మరి బాబు నీళ్ళు అక్కడ కనపడదు నీకు అన్నవా అంటే ఆయనకి అర్థమైంది, నీకు అర్థమైంది, మధ్యలో మనకే అర్థం ఏంటది? బాప్తీసం. ఖచ్చితంగా చెప్తున్నా, మీ జీవితాన్ని మార్చుకుంటే జరిగేది ఏంటంటే దేవుడు మీ ద్వారా చేయాల్సిన ప్రాణాన్ని చేస్తాడు. మీరు నేను ఒక టెస్ట్ మీద కాదు, మీరు నేను వేస్ట్ భూమి మీద పుట్ల. నీ జీవితం నా జీవితం నీకు నాకు అర్థం అనిపించవచ్చు, నీ జీవితం నా జీవితం వేస్ట్ అని నువ్వు అనుకోవచ్చు. కానీ నేను చెప్తున్నా, నువ్వు ఆయన కొరకు ఒక బలమైన పాత్ర ఉపయోగించబడటానికి దేవుడిని సంఘంలో తీసుకొచ్చాడు. మీకు మాట చెప్పనా, మీ ఇంట్లో డస్ట్బిన్ ఒక మూల పెట్టుకుంటారా? మహాతలు పెట్టుకుంటారేమో. మా ఇంట్లో డస్ట్బిన్ ఊరనే పెట్టుకోం, చెత్త ఏమైనా పెట్టుకుంటాం, అవునా కదా? చెత్త బుట్టే మనం ఊరనే పెట్టుకోకపోతే వేస్ట్ గా పడేసి కవర్స్ వేసుకోవడానికి మనం అవసరం నిమిత్తం ఒక బుట్టను పెట్టుకుంటే, దేవుడు నిన్ను ఒక పాత్ర చేసి భూమి మీదకి సంఘంలోకి పంపించాలంటే వేస్ట్ గా పంపించడం అంటారా? ప్రణాళిక లేకుండా పంపించడం అంటారా? చెత్త బుట్ట పట్ల ప్రణాళిక మాకుంటే మనకన్నా గొప్పవాడు జ్ఞానవంతుడైన దేవుడికి మన పట్ల అనేకమైన ఉద్దేశాలు ఉన్నాయి. ఆ ఉద్దేశాలు జరగాలని నువ్వు ఆయన అప్పగించుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి? దేవుడు బలవంతంగా నీ హృదయాన్ని ఎప్పుడు తీసుకోడు. దేవుడు చెప్తాడు, లోబడితే నేను ఆశీర్వదించబడతావు, లోబడకపోతే జరిగేది అన్నా నీ దేవుడు నీ పండించిన ప్రణాళిక అంతకాలం లోబడవు, అంతకాలం వెనక్కి వెళ్ళానే ఉన్నా. అర్థమైందా? సమయం లేదు కాబట్టి నేను క్లుప్తంగా చెప్పేస్తాను. తర్వాత నేను బాప్తీసం పొందాను. బాప్తీసం పొందే ముందు జరిగింది ఏంటంటే, ఎలీషా గారి ఇట్లా ఒక రోజు వాక్యం చెప్తా ఆయన మీ ప్రవక్త అభిషేకం దేవుడు అనుభవించాడు, ఆయన ప్రవక్త వాడబడతాడు. దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తులు ఇక్కడ దేవుడు చూసి చేసుకున్నాడు ఒక వ్యక్తిని. ఆ వ్యక్తిని ఈ రోజు బలంగా దేవుడు అభిషేకించబోతున్నాడని చెప్పారు. చెప్తే కనిపెట్టిన మోకాలేసి అన్నారు. అలా కనుమూసుకున్నాను, దేవుడు నాకు దర్శనం చూపించాడు. ఆయన అన్నారు, దేవుడు 100 మంది దర్శనాలు చూపించాడు, ఆ వ్యక్తులు ఎవరు ముందుకు రండి అన్నారు. అప్పుడు నేను దేవుని దగ్గర ఒక మాట అన్నాను, నిజంగా నువ్వు అప్పుడు నాకు కనపడితే, నిజంగా ఇప్పుడు నువ్వు నాకు కనపడితే, నువ్వు నన్ను నిజంగా దర్శిస్తే, నిజంగా నువ్వు నన్ను సేవకు పిలిస్తే నేను వెళ్ళను, నేను చెయ్యంతను. నీ దైవ దేవుడు నిజంగా ప్రవక్త అయితే నా దగ్గరకు వచ్చి నన్ను తీసుకెళ్ళాలని అనుకున్నాను మనసులో. అయితే జరిగిన విషయం ఏంటంటే, ఇలా నుంచి ఇంకా జనం ఉన్నారు, 400 మంది ఉన్నారు. ఎక్కడో చెప్పుడు కూర్చున్నాను. ఆయన నా దగ్గరకు వచ్చి నా చేయబట్టుకుని దేవుడిని నన్ను ఏర్పరుచుకున్నాడు, దేవుడిని అభిషేకిస్తారని చెప్పి స్టేజ్ కాడ తీసుకున్నాడు. స్టేజ్ దగ్గర తీసుకెళ్లి మాట్లాడేసినప్పుడు ఆయన ప్రార్థన చేయి, బలమైన అభిషేకం ఏమైంది దిగి వస్తుందని చెప్పారు. ఎవరో చేతులు లేదు. నేను పడి తెరిచి చూసేసరికి కింద పడిపోయాను. నాకు తెలియకుండానే ఒక బలమైన అభిషేకం వచ్చింది ఆ రోజు. అదే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నా మీదకి బలంగా దిగి వచ్చాడు. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాను. జరిగిన విషయం ఏంటంటే, నా జీవితంలో నా స్థితిగతుల్లో అంతరంగంలో నూతన మార్పు నేను చూశాను. తర్వాత ఆయన దగ్గర ఇంచుమించు 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు బయటకు కలిసి 3 సంవత్సరాలు తర్ఫీరు. ఈ 3 సంవత్సరాలు తర్ఫీరు పొందుతున్న క్రమంలో మా ఇంటికి వచ్చాను. మా ఇంటికి వస్తే ఇప్పుడు మా ఇంట్లో మారుమనసు పొందారా? పొందలా. మా అమ్మగారు మారుమనసు పొందారు, నేను మారుమనసు పొందాను. ఇలా మీరు మారుమనసు పొందిన క్రమంలో వీళ్ళ స్వార్థ చెప్దామని ఇంట్లో ప్రార్థన ఏర్పాటు చేశారు. అంటే నాకు ప్రార్థన వాకింగ్ చేయడమే రాదు, జస్ట్ బైబిల్ తీసి కొన్ని మాటలు చెప్దామని ఏదో వాకింగ్ చదువుతా ఒక మాట మాట చేసేవాళ్ళు. మా తాతగారు మాకు అభ్యంతరం కాదు సిగరెట్ కాల్చేవాడు. అదే టైంలో కడ్డీ ఇచ్చి పట్టాలు పెట్టేవాడు. నేను అన్నాను, మేము ప్రార్థన అయిపోయిన తర్వాత సిగరెట్లు కాల్చుకోవచ్చు కదా, ఎందుకు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నావు అంటే, నువ్వే నా చెప్పేది పో అనేవాడు. ఒక వారం తర్వాత ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. అప్పుడు ఆయనకు ఒక జ్ఞానం కలిగింది ఏంటంటే, అరే నిజంగా మనం దేవుడిని డిస్టర్బ్ చేశాం కాబట్టి దేవుడు ఆయన శిక్ష ఇచ్చాడు. తర్వాత ఆయన ప్రార్థన కూర్చోడం ప్రారంభించాడు. ఇది ఎలా ఉంటే ఒక ఉదయం పూట మా అమ్మమ్మ గారికి నేను చచ్చిపోతున్నానని అరుస్తున్నామ్మా. ఉదయం 5 అయింది, అందరూ మంచం వేసుకుని మా అమ్మగారు కొడుతున్నారు, చుట్టూ మా ఇంట్లో వాళ్ళందరూ కొడుతున్నారు. ఒక పెద్ద గది అన్నమాట మా ఇంట్లో. అయితే అలా కొడుకున్న క్రమంలో మా అమ్మను లేపి, చిన్నోడ ప్రార్థన చేయరా, మా అమ్మకి ఇట్లా ఉందంటే నాకు అసలే భయం. ఏదో ప్రార్థన చేద్దాం వచ్చిన ప్రార్థన చెప్పేసి లేచి స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా 2 పదాలు అన్నాను. ఎప్పుడైతే ఈ పదాలను ప్రారంభించానో అప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఆవిడలో ఉన్న దెయ్యం కేకలు వేసుకుంటా బయటకు వచ్చింది. అదే ఇన్ని సంవత్సరాల నుంచి అంతమంది చాతపడి చుట్టూ, మార్పుల చుట్టూ, చుట్టూ, గోళ్ళ చుట్టూ, గోళ్ళ తిరిగి ఎక్కడా స్వస్థత ఆవిడికి ఆ రాత్రి ఆ ఉదయకాలంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప విడుదల ఇచ్చాడు. ఎప్పుడైతే ఆవిడ జీవితంలో స్వస్థత పొందిందో, విడుదల పొందిందో, ఆవిడ అనిపిస్తున్న అనారోగ్యం విడిచి వెళ్ళిపోయింది ఒక రాత్రి.
దేవుడు ఈ రోజు మీ పరిస్థితులు మార్చుకునే గంటల వారాలు అవసరం లేదు, ఒక రోజు చాలు, 2 రోజులు చాలు. ఎప్పుడైతే ఆ స్వస్థత పొందిందో జరిగింది ఏంటంటే, మా అమ్మమ్మ గారు మారుమనసు పొందింది, మా తాతగారు మారుమనసు పొందారు. ఇలాగే ప్రార్థన జరుగుతుంది, మా ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నాయి, మా ఫ్యామిలీ అంతా మారుమనసు పొంది ఫొటోస్ అన్ని తీసుకెళ్లి ఆ స్థలంలోనే నీళ్ళతో కలిపేశాను. ఇలా మా ఫ్యామిలీ అంతా మారుమనసు పొందిన క్రమంలో ఎవరో ఒక ఆవిడ యేసుప్రభు అంటే తెలియదు, ఆవిడ వచ్చి ప్రార్థనలో కూర్చుంటే మేము అట్లా ప్రార్థన చేస్తుంటే స్పష్టంగా దేవుడి స్వరం నాతో మాట్లాడాలి. ఏంటంటే రేపటి దినం మనం సరిపోవాలనుకుంటుంది, ఆవిడ ఊరేసుకోవడానికి తాడు సిద్ధంగా పెట్టుకుని వచ్చింది. నేను తనకు జీవం ఇస్తాను, తన బతుకు మారుస్తానని చెప్పు, ఆవిడ చచ్చిపోవడానికి వీలేదని చెప్పు చూసుకొని దేవుడు నాకు బలమైన ప్రేరేపిస్తున్నాడు. నాకేమో భయం వేస్తుంది, ఎక్కడ ఈ విషయం చెప్తే ఆవిడ ఏందో నాకు రాలేదు, ఇదంతా అబద్ధం లేదు, నాకు అవమానం వచ్చిందో దేవుడికి అవమానం వచ్చిందో ఆలోచనలో అలా ఖచ్చితంగా చెప్పేశాను. ఇదిగో నువ్వు ఎట్లా చేయాలనుకుంటున్నావు, నా దేవుడు నా మాట్లాడుతున్నాడు అనగానే ఆవిడ కన్నీరు ఖర్చు పశ్చాత్తాపడి యేసు ప్రభువుని నమ్ముకుని ఈరోజు ఒక విశ్వాసిగా తన జీవితం మార్చుకోవాలి. అది ఈ విషయాలు చెప్తానంటే, నా దేవుడు సజీవమైన దేవుడు, జీవం లేని దేవుడు కాదు. ఆయన జీవము నేటికి సజీవంగా ఉంది. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఆయన కార్యాలు చేయగలిగిన సమర్థుడు. దేవుళ్ళు ఆ సామర్థ్యం ఉంది, కానీ మనమే దాన్ని ఏం చేస్తున్నాం అంటే నిర్లక్ష్యం చేస్తున్నాం. కొన్నిసార్లు ఏం చేస్తున్నాం చూడండి. ఇంకా అలా ఉన్న క్రమంలో మళ్ళీ తిరిగి వచ్చేసి మరలా 5 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత మరలా తిరిగి మా ఊరికి వెళ్ళాను. మా ఊరు వెళ్ళి మా మందిరంలో సంవత్సరం పరిచయం చేశాను. యథార్థంగా సంవత్సరం పరిచయం తర్వాత దేవుడు ఒక చోటకి ద్వారాలు తెరిచాడు. ఆ తర్వాత దేవుడు అక్కడ బలమైన పరిస్థితిని ఇచ్చాడు. అక్కడ దెయ్యాలు వెళ్ళకూడడం, చచ్చిపోతారని చెప్పేసి మనుషుల్ని తీసుకొచ్చేసి ఇంటి బయట కొడుకు పెట్టేశారు. కొన్ని చోట్ల కొడుకు పెట్టేసి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు వెంబడే వాడు లెగిసి కూర్చుని ఈ రోజుకి సజీవంగా ఉన్నవాడు ఉన్నారు. ఎంతో మంది జీవితాల్లో ఆపరేషన్ అవుతాయి అన్న వాళ్ళకి ఆపరేషన్ లేకుండా దేవుడు స్వస్థత ఇచ్చాడు. అలా దేవుడు ఎన్నో బలమైన కార్యాలు మా పరిచయంలో చేయడం, వాక్యం ద్వారా అనేక జీవితాలు మార్చడం. నేను చేసే ప్రాంతం భయంకరమైన వ్యభిచారంతో నిండిపోయిన ప్రాంతం. ఎక్కడికి ఆ ప్రాంతానికి ఎంతమంది సేవకులు వెళ్ళినా ఒకటి పడిపోయేవాడు, లేదా చెడిపోయేవాడు, లేకపోతే అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయేవాడు సేవ చేయలేక. కానీ ఆ ప్రాంతంలో దేవుడు నన్ను నిలబెట్టుకుని ఈ రోజు అక్కడ ఒక సంఘాన్ని కట్టి బలమైన పరిచర్య దేవుడు నాకు అక్కడ అనుగ్రహించాడు. ఎంతో ప్రారంభమైన పరిచర్య ఈ రోజు మంచిగా దేవుడు ఆ ప్రాంతం అంతా విస్తరణ చేసి చక్కగా ఆ ప్రాంతంలో నన్ను ఆశీర్వదించాడు. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, మన దేవుడు జీవం కలిగిన దేవుడు. మన దేవుడు జీవము ఏముంది, ఆ జీవము నేటికి కూడా సజీవంగా ఉంది. కాబట్టి మనం పరిపూర్ణంగా విశ్వసించగలిగినప్పుడు జరిగేది ఏంటంటే, మనం ఆయన జీవాన్ని పొందుకుంటాం. ఇది నా చిన్న సాక్ష్యం, దేవుడు సాక్ష్యం వేసింది. ఒక్క 5 నిమిషాలు నేను ఒక 3 విషయాలు చెప్పి క్లోజ్ చేస్తాను. అంటే 3 పాయింట్లు చెప్తాను. దైవ భక్తిలో మనం ఎదగాలని చాలా మందిలో కోరికలు ఉంటాయి, చాలా మందిలో నాపత్రం ఉంటుంది. అయితే దైవ భక్తిలో మనం ఎదగకపోవడానికి 3 కారణాలు చెప్తాను. మొట్టమొదటిగా దైవ భక్తిలో వ్యక్తి ఎదగాలంటే ఆ వ్యక్తిలో వాక్యం ఉండాలి. ఏముండాలి? మనందరికీ తెలిసిన సత్యం. అయితే ఆ వాక్యము మనలో ఫలించాలి. ఏమవ్వాలి? చాలా మంది ఈరోజు ఇక్కడ వాక్యాన్ని వింటారు, కానీ ఎందుకు మీలో వాక్యాన్ని ఫలించట్లేదంటే 2 కారణాలు చెప్తాను. వాక్యం మీలో ఫలించకపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి ఐహిక సంబంధాలు విచారాలు. ఏ విచారాలు అంటే ఏంటంటే, రేపేమైంది, ఎల్లుండి ఏమైంది ఆలోచించి దేవుడి నుంచి మనసును తొలగించుకోవడం. మీకు ఖచ్చితంగా ఒక విషయం చెప్తానండి, మీరు ఆలోచించినందుకు ఆయన దేవుడు మిమ్మల్ని పట్టించుకోడు. అర్థమైందా? మీరు ఆయన మీద పరిపూర్ణంగా భారం ఇచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, ఆయన కలగ చేసుకుంటాడు మీ జీవితంలో. ఏం చేస్తాడు? రెండోది ఏంటో తెలుసా? సుఖభోగాలు. ఏంటవి అంటే, దేవుని కన్నా వాక్యం అలా చేయొద్దు, అలా చేయొద్దు, ఇలా చేయని చెప్తుంది కదా. మన ఇష్టాలు, మన సుఖభోగాలు మనం ముందు పెట్టుకోవడం. ఈ రెండింటి వల్ల ఏమైందంటే మనలో వాక్యం ఫలించదు. మీకు అర్థం కాదు, ఒక వచనం చూపిస్తాను. లోకాసు వార్త 14వ వచనం. త్వరగా 2 విషయాలు చెప్పేశాను, ఒకే ఒక విషయం చెప్పేస్తాను. లోకాసు వార్త 8:14. మనందరికీ పడిన విత్తనము పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను, ఈ జీవన సంబంధమైన విచారాలు యేసు ప్రభువు తోడు చెప్తాడు. నేను తిండి వలన మత్తు వలన వైశేష విచారణ చేత మీ హృదయం మందమ్మగా ఉన్నందున అంటాడు. హృదయం మందవారిపోవడానికి, వాక్యానికి వ్యతిరేకమైపోవడానికి కారణం ఐహిక విచారాలు, సుఖభోగాలు. తర్వాత చూడండి, ధనభోగముల చేతను, ఏ భోగాలు? ధనభోగముల చేత అణచివేయబడి పరిపక్వంగా ఫలింపని వారు. అర్థమైందా? ఎందుకు మనం ఫలించట్లేదంటే సుఖభోగాల వైపు పరిగెత్తడం. రెండోది ఐహిక విచారాలు. మీరు దేవుని పైన భారం వేయండి. సమయంలో, జరగవలసిన సమయంలో, కాలానుగుణంగా దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో జరగవలసిన ప్రతిదీ జరిగిస్తాడు. అర్థమైందా? నారు పోసిన దేవుడు మీరు చెప్పండి, మీ సైడ్ నారు పోసిన దేవుడు మీరు ఖచ్చితంగా పోస్తాడు. కాకపోతే నువ్వు చేయాల్సింది ఏంటంటే, క్రైస్తవునికి ప్రాముఖ్యమైనవి 3: విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. నిరీక్షణ అంటే ఎదురు చూడటం, దేవుని కొరకు ఎదురు చూడండి, దేవుని కార్యం పొందుకుంటారు. ఇవి 2 విషయాలు. ఆఖరి విషయం ఏంటంటే, యేసు ప్రభు పాపుల్లో ఎవరైనా అసహించుకున్నాడా? బైబిల్లో పాపుల్లో దేవుడు ఎవరిని అసహించుకోవాలి, రేవసుడు వాళ్ళ జీవితాన్ని మార్చాడు. దేవునికి అసహ్యమైంది వాక్యంలో ఒకటి ఉంది, అదేంటంటే అహంకారం. ఏంటది?
దైవభక్తులు ఎదగలేకపోవడానికి 2 ప్రాముఖ్య కారణాలు నాకు చెప్పా. రైజంగ్ విచారణ సుఖభోగం. మూడోది ఏంటంటే గర్వం, అతిశయం. మనలో తెలియకుండానే మనం నాశనం చేసేది, మనలో ఏర్పాటు చేసేది ఏదైనా ఉందంటే అది అహంకారమైన మనస్తత్వం. మీకు అర్థం కాని ప్రశ్న చెప్తాను. మీరు మందిరంలో ఒక చిన్న పనితీరు చేశారు, చిన్న కానుక ఇచ్చారు అనుకోండి, మీరు ఎవరికి తెలియకూడదని ఇచ్చారా? అందరికి తెలిస్తే బాగుండని మీ హృదయం అనుకుంటున్నారా? ఈ మందిరంలో దేవునికి స్తోత్రం ఏంటంటే ఆన్లైన్ ఫ్యాన్స్ వస్తాయి. ఈ మందిరంలో చాలా మందిరాలు తిరుగుతూ ఉంటాయి. ప్రతి ఫ్యాన్ మీద మన మనవరాలు పేరు, మానవాళ్ళ పేరు, మొత్తం ఒట్లేదు కానీ మూల పేరు కూడా రాసి చెప్తుంటారు. కొంతమందికి ఎందుకు ఎక్స్పోజింగ్ నేచర్ అంటే ఎక్స్పోజ్ చెప్పేసుకోవాలి వాళ్ళ గురించి వాళ్ళు, లేకపోతే తక్కువలేదు. ఖచ్చితంగా అహంకారం, అది అహంకారమైన మనసు. డాంబికుడిని సన్నిధిలో నిలవలేరని భక్తులు స్పష్టంగా చెప్తారు. డాంబికుడు అంటే దంబాడిపోయేవాడు, లోకపరమైన. ఇంకో విషయం ఏంటంటే గోధుమ కింద చస్తేనే కానీ తిరిగి మొలకెత్తని యేసుప్రభువు వారు స్పష్టంగా చెప్పారు. దానికి అర్థం ఏంటంటే మనలో ఉన్న శరీర సంబంధమైన అహంకారం చేస్తే దేవుని జీవం మనలో నుంచి వస్తుంది. ఎక్కడికి వస్తుంది? మీకు విషయం చెప్పి ముగించేస్తారు. నడిపించు నానావా నడి సముద్రంలో దేవాన్ని ఎంతమంది తెలుసు? మీరు పాట అందరికీ తెలుసు, చిన్నపిల్లలు కూడా తెలుసు. అయితే ఆ పాటలో భక్తులు ఒక చరణం అద్భుతంగా రాస్తాడు. ఆ చరణం ఏంటంటే ఆత్మ అర్పణ చేయకనే ఆశించి నీ చెరిమి, అహమును ప్రేమిస్తేనే అరిసిటి ప్రభు కలిపి. అంటే ఆత్మను అర్పణ చేయకుండా అరిచాడంట దేవుని చెరిమి కోసం, కలిపి కోసం. అహాన్ని ప్రేమిస్తూనే దేవుని సహవాసాన్ని కోరుకున్నాడంట. మీరు కనుక అహాన్ని విడిచిపెట్టకపోతే, మీలో ఉన్న గర్భ స్వభావం విడిచిపెట్టకపోతే ఖచ్చితంగా దేవుని ఇష్టమైన వ్యక్తులుగా మనం బ్రతకలేదు. అర్థమైందా? మనలో ఉండకూడదు కూడా ఏంటి? 5 విచారాలు, సుఖభోగాలు. మూడోది అహంకారాన్ని మనసు. అహంకారాన్ని మనసు అంటే కొన్నిసార్లు ఎదుటి వ్యక్తులు చేసుకుని చూడటం, వాళ్ళు చేసిన పనులు ఎదుటికి గొప్పగా చెప్పడం. ఈ మనలో నుంచి పోతే ఖచ్చితంగా మనం దీవించబడతాం. దేవుడి మనం దీవించగా తిరిగి మళ్ళీ దీవించడానికి సమయం అప్పగిస్తాం. చక్కటి వాక్యం అందించిన దైవజనులకు ప్రత్యేకంగా వందనాలు చెల్లించడం. చక్కటి సాక్ష్యం చెప్పారు, చక్కటి వాక్యం కూడా. ఆమె